వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రధానంగా ఈ వారంలో కీలక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒకటి ఏడాది పాలన పూర్తి చేసుకుని సంబరాల్లో నిమగ్నమైంది తెలుగుదేశం పార్టీ. అదే నేపథ్యంలో ఈ ఏడాదిలో మీరు ఏం చేశారంటూ ప్రశ్నించే పనిలో పడింది వైఎస్ఆర్సీపీ. ఇద్దరిలో ఎవరు ప్రజల దగ్గర సక్సెస్ అయ్యారు అనేది చాలా కీలకమైన పాయింట్. అలాగే సూపర్ 6 హామీల విషయంలో పూర్తిగా ప్రజలకు చెప్పినట్టు చేసేసాము, ఒక రకంగా సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేసాము అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు, లేదంటే టీడీపీ కూటమి ప్రకటనలు. కానీ అసలు ఏం చేశారు, ఆ సూపర్ 6 హామీలు ఎక్కడ అమలైనాయి, అమలు చేసిన వాటిల్లో వీళ్ళు పెట్టిన కొన్ని కొర్రీలు కానీ, లేదంటే కొన్ని ఆంక్షలు కానీ, ఇవన్నీ చూస్తే చాలా మంది అనర్హులయ్యారు. చాలా మందికి మేము ఇచ్చిన వాటితో పోలిస్తే చాలా వరకు అందలేదు అనేది. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో కొన్ని సర్వేలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలకి స్వీట్ వార్నింగ్ తో పాటు ఘాట్ వార్నింగ్లే ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాది మొదటి ఏడాది లోకేష్ భవిష్యత్తు ఏంటో తేలిపోతారు అనుకున్నారు అందరూ. లోకేష్ కి సంబంధించి కీలక పదవి ఇస్తారా, పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా అన్నాడు. కానీ అది కూడా తేలలేదు. ఏడాది అయితే పూర్తి అయిపోయింది. సాక్షి డిబేట్ తో అనుకోకుండా జరిగిన ఒక రచ్చ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి ఒక ఊహించిన దెబ్బ అయితే కొట్టింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ కానీ, తర్వాత ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారి అరెస్ట్ కానీ ఒక అనుకోని వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలిందా ఈ అంశంతో? ఓవరాల్ గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ఏడాది పాలన మీద జస్ట్ ఒక రివ్యూ లాగా మాట్లాడుకుంటే కనుక ఆ సంబరాలు అయితే తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం, ఆ సంబరాలు కూటమిక లేదంటే ప్రజలక, ఏమనుకోవాలి? కూటమికి సంబరాలు ఉంటాయి, పబ్లిక్ అయితే సంబరాలు ఎప్పుడు చేసుకోరు. ఈ ప్రభుత్వం వస్తే మేము బాగుపడ్డామా లేదన్నది వాళ్ళ మనసులో ఉంటుంది. ఏ మేరకు లబ్ధి పొందారు, వాళ్ళకి రూపాయి ఏమైనా సంపాదించుకోవడం పెరిగిందా, వీళ్ళు సంపద సృష్టిస్తామన్నారు కదా, ప్రజల ఆదాయ వనరులు పెంచుతాం, ఏదో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చేటట్టు చూస్తానని కూడా చంద్రబాబు గారు చెప్పారు. ఇది భవిష్యత్తులో ఇప్పటికి తలసరి ఆదాయం పెంచుతాం, వ్యక్తి జీవితం పెంచుతాం అని చెప్పారు. అది వచ్చిందా లేదా అన్నటువంటిది ఓసారి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటారు. మనం దైనందిన జీవితంలో రోజు బోలెడు పనులు ఉంటాయి. ఎవరికాడ వ్యాపారం చేసుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలా, గుమస్తాగిరి చేసుకుంటామా, కూలీ పని చేసుకుంటాం, ఏదో పని ఉంటుంది. పని పాట లేకుండా కూర్చుని చర్చించుకోవడం ఏమి ఉండదు. ఖచ్చితంగా చర్చ అనేటటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్లో నడుస్తుంటుంది. ఏం సాధించారు ఏంటి అన్నట్టు. ఇదివరకు రూపాయి వచ్చిందా, ఇప్పుడు వచ్చిందా లేదా, ఇదివరకు రోజున ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు గుర్తుకొస్తుంది. అప్పుడు ఎప్పుడైనా సరే మీరు రోజు ఎక్కడ ఎందుకు మీరు చూస్తుంటారు, నెల టైంకి జీతాలు ఇచ్చేటటువంటి సంస్థ గురించి ఎవడో చర్చించడు. ఒక నెల జీతం ఆపగానే చర్చ వస్తుంది. ఎప్పుడు ఇస్తారో తెలియని సంస్థల గురించి ఎవడో చర్చించడు. ఎప్పుడు ఇచ్చే సంస్థ ఒక నెల తేడా వచ్చిందంటే గనక అదే ఆ సామెత ఉంది కదా, ఎప్పుడు పెట్టినా ఎట్టాగు పెట్టేది. అట్లాగే 5 ఏళ్ల పాటు ఎప్పుడు పెట్టేప్పుడు దాని గురించి ఏం చర్చించుకోవాలా, అది మా హక్కు కింద ఫీల్ అయ్యారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమి ఇవ్వకుండానే ఇస్తున్నామంటే ఫస్ట్ ఏడాది నథింగ్, ఒక్క గ్యాస్ బండ్ వచ్చింది, ఆ డబ్బులు కూడా అందరికి రాలా. ఆ పెన్షన్ డిఫరెంట్, పెన్షన్ నాట్ సూపర్ 6. కాబట్టి దానికి తోడు ఫీజులు కట్టలేక తల్లడిల్లారు. స్కూళ్ళల్లో ఫీజులు, కాలేజీలో ఫీజులు. 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారంటే అవి కట్టలేక తల్లడిల్లారు. హాస్పిటల్కి విలవిల్లాడారు. ఇప్పుడు అవేవో స్ట్రీమ్ లైన్ చేస్తామంటున్నారు. సరే, ఆసుపత్రులు అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ నుంచి ఎంతే వస్తుంది, మిగతాది ఎంత అవుతుంది, మీరు కట్టుకుంటానంటే చేస్తాం, లేకపోతే అది మా దగ్గర లేనే లేదు అంటే వీళ్ళు కనుక కొంచెం గొడవ పెట్టుకునే రకాలు అన్ని అనిపించింది అనుకోండి, వాళ్ళకి అసలు మా దగ్గర ఆ ట్రీట్మెంట్ లేదని చెప్పేస్తున్నారు. అది నడిచిపోతుంది ఒక పక్కన. రెండో పక్కన ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైసలు ఎంతవరకు ఉన్నాయి, పబ్లిక్ దగ్గర ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది ఇస్తామన్నారు, ఇప్పుడు బిగిన్ చేశారు. అది కూడా మళ్ళీ జూలై 5న ఏమో వేస్తామన్నారు, ఈలోపు కొంతమందికి వేస్తామన్నారు. గందరగోళంగా ఉంది అది. ఏది దాంట్లో పెట్టుకొచ్చిన షరతులు మళ్ళీ 15,000 ఇస్తాను 13,000కి మార్చడం. అట్లాగే మళ్ళీ దాంట్లో షరతుల్లో అన్నిటికంటే విచిత్రమైనటువంటి షరతు ఏంటంటే ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంటే ఇది ఇవ్వరట. అంటే ఏంటి, 2 పిల్లలు ఒకరికి ఎగిరిపోయినట్టే కదా. ఇప్పుడు ఆ తల్లికి వందనం అంటే అందరూ 10వ తరగతిలో పిల్లల వాళ్ళకే తల్లికి వందనం వస్తుంది. ఒక ఇంట్లో ఇంటర్మీడియట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ వరకే, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ కదా లెక్క.
స్కూళ్ళల్లో సిస్టమ్ ఉంటే ఈ స్కూల్ కమ్ కాలేజీలు ఉన్నాయి కదా ఇప్పుడు, స్కూళ్ళల్లోనే 12th దాకా పెట్టారు కదా, అట్లాంటి వరకు ఓకే. మిగతా మామూలుగా కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంటే కదా విద్యా దీవెన డబ్బులు. అంటే నాకు తెలిసి లాస్ట్ టైం జగన్ గారు ఉన్నప్పుడు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా వచ్చినాయి సార్. మరి తల్లికి అమ్మఒడే అమ్మఒడి వచ్చినాయి సార్. ఫీజు రియంబర్స్మెంట్ కదా, ఫీజు రియంబర్స్మెంట్ కాదు. ఓకే. అట్లయితే వీళ్ళు కూడా అమ్మఒడి డబ్బులు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా పడ్డాయి. ఓకే. అంటే అది స్కూళ్ళని అప్డేట్ చేసిన చోట లేకపోతే కాలేజీల్లోనా? అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయికి అయితే తను ప్రభుత్వ కాలేజ్ హాస్టల్లో చదువుతున్న వాళ్ళకి పడ్డాయి. మరి అదే అంటే దాంట్లో 2 రకాలు ఉంటుంది. మరి మేబీ ఏదైనా సరే ఏదో ఒక డబ్బు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు కదా. అవును. అప్పుడు ఈ మాట చెప్పలేదు కదా, మీ ఇంట్లో మీ పెద్ద అబ్బాయి గనక ఇంటర్మీడియట్ పూర్తయి ఏ డిగ్రీనో చేస్తుంటే మీ పిల్లోడికి చిన్న పిల్లోడికి అనలేదుగా. ఇదివరకు వాళ్ళు అయితే 2 ఇచ్చారుగా, అటు విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చారు, ఇటు పక్కన అమ్మఒడి ఇచ్చారు. ఇప్పుడు అది ఉంటే ఇది ఇవ్వమంటాం ఏంటి? అప్పుడు మళ్ళీ డిస్పారిటీ క్రియేట్ చేయడం విచిత్రమైన కండిషన్. అది కొత్తదనే కాదు, విచిత్రమైన కండిషన్. ఇంకోటి స్కాలర్షిప్లు ఉంటే ఇవ్వం. స్కాలర్షిప్ ఈ స్టూడెంట్ కి ఉంటే ఇవ్వకపోతే తప్పులే, ఎందుకంటే 2 ఇవ్వక్కర్లేదు. కానీ ఇంట్లో ఎవరికైనా స్కాలర్షిప్ వస్తే వీళ్ళకి ఇవ్వనంటే మాత్రం తప్పు. అదొకసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెకింగ్. అదేంటో మరి అలా ఆ కండిషన్ ఉంటే చాలా కుటుంబాలకు రాదు సార్. మరి అదే కదా, ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే గనక ఎస్సీ ఎస్టీలకు ఎవరికి కూడా ఇవ్వక్కర్లేదు డబ్బులు. స్కాలర్షిప్ ఇప్పుడు కాలేజీలే అప్లికేషన్ తో పాటు ముందే పెట్టేస్తున్నాయి. స్కాలర్షిప్ ఉంటుంది, స్కూల్లో కూడా వచ్చేస్తుంది. అప్పుడు మరి వీళ్ళకి రాదు. అప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాదు కదా డబ్బులు, ఇంకా రాదు. బీసీ స్కాలర్షిప్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి, కేంద్రం ఇవ్వదు పెద్దగా. కాబట్టి వాళ్ళకి ఆపచ్చు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఆపేసినట్టు అప్పుడు డబ్బులు. అందుకే సంఖ్య తగ్గించారేమో వీళ్ళు. ఇప్పుడు వైసీపీ చెప్తుంది 30 లక్షలు తగ్గించారని, టీడీపీ చెప్తుంది ఏంటంటే 17 లక్షలు 18 లక్షల మందికి తగ్గించారు. వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాసు రిచ్ పీపుల్ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే 79 లక్షల దాకా ఉన్నారు టోటల్ గా స్టూడెంట్స్. అందులో 19-20 లక్షల మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వైట్ అదే రిచ్ అబోవ్ మిడిల్ క్లాసు. వాళ్ళు కూడా మిగతా అందరికి ఇస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో వీళ్ళు చెప్తున్న లెక్క 30 లక్షల మందికి అనేటటువంటి. ఇంకోటి ఇక్కడ డబ్బులు ఎందుకు తగ్గినాయి, ఇప్పుడు ఆ అందరికి స్టూడెంట్స్ కలిపితే 8,500 కోట్లు 9,000 కోట్లు రావాలి. ఇక్కడ వీళ్ళు అదే 11,000 కోట్లు అని చెప్పి వైసీపీ చెప్తుంది. వీళ్ళు ఇక్కడ 8,000 కోట్లు ఎంత ఇస్తున్నారు, దానికి ఏమని లెక్క చెప్తున్నారు, మేమంతా సిస్టమేటిక్ గానే ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఒకటి, ఇదివరకు నాకు రాలేదు అన్న స్టూడెంట్ ఎవరు లేడు. తల్లికి అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన నాకు రాలేదు అన్న ఒక స్టూడెంట్ లేడు. ప్రతి ఒక్కళ్ళకి అందింది. 2 అందిన కుటుంబాలు ఉన్నాయి. విద్యా దీవెన పెద్ద పిల్లడికి, చిన్న పిల్లలకి అమ్మఒడి 2 అందినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా అమ్మఒడి ఇచ్చుంటే ఇంట్లో ఒకరికే వస్తుంది. ఇంట్లో ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి ఒకటే, డిగ్రీ చదువుతుంటే వాళ్ళకి విద్యా దీవెన వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఇంట్లో ఒకటే వచ్చినప్పుడు చర్చ నడుస్తుంది. కాబట్టి అదేంటో చెక్ చేసుకోవాలి. అది తర్వాత అదేది అన్నదాత సుఖీభవ, ఇప్పుడు ఇది కూడా మొన్న 12వ తారీఖుకి ఇచ్చేస్తామన్నారు. ఏది వాళ్ళ ఏడాది సంబరం రోజున. అప్పుడు ఏడాదిలో కరెక్ట్ గా 2 అమలు చేసినట్టు అవుద్ది అనుకున్నా. కానీ అది మళ్ళీ జూలై 5కి, అట్లాగే ఈ లోపుగా ఏదో లిస్టులు అనౌన్స్ చేస్తారు, ఇదంతా చెప్పుకొచ్చారు. దాంతో ఏడాది దాకా ఒక్క గ్యాస్ బండ తప్పించి ఏమి ఇవ్వనట్టు అయింది. రెండవది, ఇప్పుడు ఈ సూపర్ 6 లో 3 అంటే ఒకటి అమల్లోకి వచ్చింది గ్యాస్ బండది, రెండవది ఈ తల్లికి వందనం ఇట్లాంటి షరతులతో కూడినది. సరే, షరతులు జగన్ టైంలో కూడా కొన్ని ఉంటాయి, వైట్ రేషన్ కార్డు ఉండాలా, 300 యూనిట్లు వాడకూడదు, ఇట్లాంటివి. అవి పక్కన పెట్టేద్దాం, అవి ఎవరున్నా తప్పదు, చూసి చూడనట్టు పోతారు గ్రౌండ్ లెవెల్లో. లేదు, అది గట్టిగా అమలు చేస్తే ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది, మీడియా కూడా హైలైట్ చేస్తుంది ఇప్పుడు చచ్చినట్టు. ఇక 3వ పాయింట్ వచ్చేటప్పటికి తల్లికి ఇది అన్నదాత సుఖీభవ ఇస్తామన్నారు, అది కూడా మళ్ళీ ఈ నెలలో 20 తర్వాత అంటున్నారు. మరి అది అందల ఇప్పటిదాకా. ఇటు ఇంకోటి వచ్చేటప్పటికి బస్సులది ఆగస్టు అంటున్నారు, కాబట్టి అంతవరకు పక్కన పెడితే సూపర్ 6 అంటే ఇచ్చేసాం, అదే
లేదు అని ఎవడన్నంటే వాళ్ళ నేలకి మందం అంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు మనం? ఇందులో ఇంకోటి కూడా ఉంది సార్, చిన్న కరెక్షన్, మీకు తెలిసే ఉంటది. 12వ తేదీని ఇస్తామనుకున్న దాంట్లో ముందు చాలా అద్భుతమైన ప్రకటన చేసింది, స్పౌజ్ పింఛన్లని ప్రకటన చేశారు. దాదాపుగా 60,000 70,000 ఉన్నాయి, ఇచ్చేస్తున్నాం 12వ తేదీ. కానీ అది 12వ తేదీని వాయిదా వేసేశారు. ఎప్పుడు ఇస్తామని డేట్ కూడా ప్రకటించలేదు. అది సైలెంట్ అయిపోయింది, మరి ఎందుకో తెలియదు. ఏడాదిలో ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసి కొత్త పింఛన్ అప్లికేషన్స్ ని అమలు చేసినోడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత 6 నెలలకు పెట్టాడు అది. దాన్ని ఆ రోజున విమర్శించిన ఈనాడు జ్యోతి. 6 నెలలంటే ఈ లోపు వాళ్ళు బతుకుండరా, వాళ్ళ జీవితాలు ఏంటి, ఇవన్నీ. ఇవాళ అసలు ఏడాది అయితే దిక్కులే, ఇవ్వబోతున్నారు అన్నప్పుడు. ఇంకోటి స్పౌజ్ పెన్షన్ ఒక ఆస్పెక్ట్ చెప్దాం. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబును విమర్శిస్తా. ఏమనంటే, ఎవరన్నా చచ్చిపోతే పెన్షన్ ఇవ్వడం ఏంటి చంద్రబాబు ఇదేని, మేము అందరికి ఇస్తున్నామని చెప్పాడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ సేమ్, చచ్చిపోయినటువంటి వాళ్ళ భార్యలకు ఇస్తారు, కరెక్టే. బతికుండి ఈ ఏడాదిలో వయసులోకి వచ్చిన వాళ్ళు ఉంటారుగా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు. అవును, ఎంతమంది 60 ఏళ్లలోకి వచ్చి ఉంటారు ఈ ఏడాది? వాళ్ళందరికీ పెన్షన్ అయ్యి, కొత్త అప్లికేషన్స్ అయ్యి, కొత్త వాళ్ళకి పెన్షన్ అయ్యి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు తీసుకుంటున్నారు అసలు అప్లికేషన్స్? ఇదివరకు అయితే ఈ పని చేయడానికి ఒక వాలంటీర్, సచివాలయం ఉండేది. వాలంటీర్ పట్టించుకోకపోతే సచివాలయానికి వెళ్ళి చెప్తే సచివాలయం వాళ్ళు వాలంటీర్ పంపిస్తారు, ఆధార్ కార్డు తీసుకుని శాంక్షన్ చేసేసేవాళ్ళు. 2 నెలలు కాకపోతే 3 నెలలు జరిగిపోయేది అది. నాకు తెలిసి భర్త చనిపోయిన 1.5 month లో వచ్చేసినాయి రెండో వాళ్ళకి పెన్షన్. అప్పుడు దానికైతే అస్సలు ఇబ్బంది పెట్టాల, ఇట్లాంటి డేట్లు కూడా పెట్టుకోవాలా. 3 నెలలు అనేవారు, 90 days వస్తుంది అనేవారు, ఎప్పుడైనా వచ్చేది. ఏడాది నెలన్నరలో వచ్చిన వాళ్ళని నేను 2-3 చూసా ఖచ్చితంగా అట్లా. అట్లాంటిది ఇవాళ ఏడాది తర్వాత గొప్పగా ఘనంగా చేస్తున్నామని చెప్పి అది పక్కన పెట్టడం ఏంటో, ఈ ఏడాదిలో కొత్తగా 60 ఏళ్లలోకి వచ్చిన వాళ్ళ పెన్షన్లను పక్కన పెట్టడం ఏంటో అర్థం కాల. అదే కదా. కానీ ఒకటి సార్, తల్లికి వందనం పేరుతో అంటే ఒక అమ్మఒడినే పేరు మార్చారని అనుకుందాం, కానీ ఏదో సాధిద్దామని చెప్పి చివరికి ఈ ఆంక్షల పేరుతో ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోలేదా? అంటే రేపు ఇంప్లిమెంటేషన్ బట్టి ఉంటది. ఇప్పుడు నలుగురికి ఎంతమంది ఉంటే అంతమందికి, ఇదిగో ఒక పిల్లలు ఉన్నోళ్ళు ఎంతమంది, 2 ఉన్నోళ్ళు ఎంతమంది, 3 ఉన్నోళ్ళు ఎంతమంది, 4 ఉన్నోళ్ళు ఎంతమంది అని చంద్రబాబు గారు లెక్క చెప్పారు. అంతమందికి డబ్బులు వస్తే ఏ వ్యతిరేకత ఉండదు. సరే, ఈ అనర్హులు, ఈ కాన్సెప్ట్ కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ కండిషన్స్ ఇదివరకు జగన్ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. ఈ ఒక్క కండిషనే కన్ఫ్యూజన్, దీనివల్ల కొంతమంది లాస్ అవుతారు. అదే సందర్భంలో స్కాలర్షిప్ కండిషన్ అన్నటువంటిది కొంత కన్ఫ్యూజన్. మరి జగన్ ఉన్నప్పుడు ఇచ్చాడా లేదా అన్నది నాకు ఐడియా లేదు. స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చా, ఇదే ఈ అమ్మఒడి ఇచ్చాడా లేదా అన్నటువంటి అది కనుక్కోవాలి ఒకసారి, మనం కూడా క్రాస్ చెక్ చేయాలి. అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా SC STలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే ఇంకోటి కూడా, లాస్ట్ మినిట్ వరకు 15 అని, లాస్ట్ 13 కూడా అది ఖచ్చితంగా. ఇప్పుడు అది ట్రోల్ కూడా అవుతుంది. ఎవరిది అంటే లోకేష్ అప్పట్లో ఈ సైకో మీకు 2,000 తగ్గించాడు అని మాట్లాడిందని ట్రోల్ చేస్తున్నారు. రెండోది, ఇక్కడ కనీసం ఆ మొక్క చెప్పలేదు. పైగా ఇప్పుడు ఇదివరకు ఏంటంటే స్కూలు HM అకౌంట్ లో పడే ఆ డబ్బులు, HM అక్కడ ఉన్న అతని పేరేంటి, సెక్యూరిటీ గార్డును పెట్టారు అప్పుడు, ప్లస్ మరుగుదొడ్ల క్లీనింగ్, ప్లస్ స్కూల్ మెయింటెనెన్స్ కి ఆ డబ్బులు వాడేవాళ్ళు. దాన్ని ఉట్టి HMకే కాకుండా HMతో పాటు టీచర్లు, తర్వాత పేరెంట్స్ తో కమిటీ వేసి త్రూ వాళ్ళ ద్వారా నడిపించారు, జవాబుదారీతనం చేశారు. ఇక్కడ రూపాయి తేడా రాలా ఎక్కడా కూడా. ఇప్పుడు కలెక్టర్కి ఇస్తారట, కలెక్టర్ దగ్గరికి HM వెళ్ళి ఎప్పుడు అడగాల? కలెక్టర్ అంటే జిల్లా మొత్తానికి ఉంటాడు, HM మొత్తం గందరగోళం అయిపోతుంది, స్కూల్ మెయింటెనెన్స్ సర్వనాశనం అయిపోతుంది. ఇది మరి ఎందుకు చేశారో తెలియదు, ఎవరు మంచి కోసం చేశారో. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్నోళ్ళు, పరిపాలన నాకు బాగా తెలుసు అన్నటువంటి చంద్రబాబు నాయుడు అట్లా చేయడం ఏంటో, పరిపాలన ఏం తెలియదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పినటువంటి జగనేమో వాలంటీర్ లాగా ఇంటికి పాలన, సచివాలయం ద్వారా ఏరియాకి పాలన, అట్లాగే ఇట్లాంటి చక్కటి నిర్ణయాలు తీసుకున్నాడు. మరి ఇక్కడ ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా చేయడం అంటే అది డబ్బుల్ని దారి మళ్లించడానికి సంబంధించిన అంశమే అవుతుంది. లేదంటే అడ్జస్ట్ చేస్తున్నారేమో, అది డబ్బుల్ని అడ్జస్ట్ తెలియకుండా ఉండడానికి. సార్ ఒకటి సార్, అంటే ఏడాది సంబరాలు ప్రజలకు కూటమికని ఎందుకు అడిగానంటే, లాస్ట్ టైము మొదటి ఏడాదిలో ప్రజల్లో, అంటే ప్రజలు ఎవరు వీళ్ళకిలాగా రోడ్డు మీదకి వచ్చి కేకులే కట్ చేయరు, లేదంటే విజిల్స్ వేసి ఇవన్నీ హడావుడి అయితే చేయరు, ఆ సంబరాలు అయితే చేస్తారు. కానీ
ప్రతి ఇంట్లో ఒక ఏసీ వచ్చినా, ప్రతి ఇంటి ముందుకు ఒక టూ వీలర్ వచ్చినా, ఆ సంబరాలు అనేవి ప్రజలు జీవన విధానంలో కనిపించినాయి లాస్ట్ టైం మొదటి ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇప్పుడు ఈ ఏడాదిలో అలా ప్రజల్లో ఏమన్నా సంబరాలు కనిపించినాయా అనేది నేను అడుగుతాను. అంటే బేసిక్గా పబ్లిక్లో ఎప్పుడు ఏ సంబరం కనబడదండి. కొనుక్కోవడము ఈ డబ్బులు చేతికి వచ్చినప్పుడు కనబడతాయి. అదే డబ్బులు అప్పుడు ఏమి వచ్చినాయి చేతికి కదా రాలేదు అంటున్నాను నేను. కాబట్టి అదే వాళ్ళేం అలాగని సంబరాలు చేసుకోలేదు కదా, అలాగని జగన్ నేను గెలిపించలేదు కదా వాళ్ళు. అవును, కాబట్టి గెలిపించలేదు. దానికి ఇంకెవరం ఏం చేయలేము. ఆ సంబరాలు అనేటటువంటి దాన్ని ఎవరు ఏం అనలేము. ప్రభుత్వాలే చేసుకుంటే సంబరాలు. అప్పుడుకి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు సంబరం చేద్దాం అనుకుంది, భగవంతుడు ఆపాడు. ఒకటి ఆ, వర్షం కారణంగా ఆగింది. రెండో రోజున అహ్మదాబాద్ ప్రమాదం కారణంగా టోటల్గా ఆపేశారు. అవును, అదే సందర్భంలో అప్పుడు జగన్ అసలు అట్లాంటి ప్లానింగ్ కూడా చేయలేదు. చేయలేదు. లోకల్ అవును, ఎమ్మెల్యేలు ఎవరో కాస్త స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ అది కూడా ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి కూడా చేసుకోవాలి. లేదు లేదు, సజ్జల ఎలాగ రామకృష్ణారెడ్డి అట్లాంటి వాళ్ళు కేక్ కట్ చేసినట్టున్నారు. కనీసం జగన్ కూడా పెట్టారు లేదో తెలియదు అది. అంటే నాకు తెలిసి వైసీపీలో చేసేది జగన్ పుట్టినరోజుకే భారీగా కేక్లు కట్ చేస్తారు. అంతే. ఈ ఏడాదికి పాలన కట్ చేశారు లేదని నాకు ఐడియా. లేదు లేదు చేయలేదు. అదే చెప్పేది, సజ్జల చేత కట్ చేయించుకున్నారు. జగన్ అట్లాంటి సంబరాలకి పిలుపులు ఇవ్వాలా, లేకపోతే ఏడాది అయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి లాగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఛానల్కి నేను అద్భుతం చేసేసాను, రాష్ట్రం సూపర్లో బాగుపడిపోయింది, ప్రజలందరూ ఇప్పుడు సుఖ సంతోషాలతో ఉన్నారు, ఇదివరకు అంతా విధ్వంసంతో ఉండేది, ఎవరు ఊపిరి పీల్చుకునేవాళ్ళు కాదు, నిద్రపోయేవాళ్ళు కాదు, భోంచేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వచ్చేటప్పటికి అందరూ కడుపు నిండా తింటున్నారు, 3 పూట్ల తింటున్నారు, ఇవాళ అందరూ ప్రశాంతంగా ఉన్నారు, అందరూ గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నారు, పారిశ్రామికవేత్తలు అందరూ పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇవ్వాలి అతను. అవును, 5 ఏళ్లలో ఎప్పుడు ఇవ్వలేదు అతను. ఈయన ఏ ఏడాదికి ఆ ఏడాది ఇస్తారు. ప్లస్ అతను హడావిడి చేసుకోలేదు జరిగిపోతున్నటువంటి పాలనకి సంబంధించి. ఇప్పుడు 1,30,000 ఉద్యోగాలు ఫస్ట్ ఏడాది ఇచ్చేసాడు అతను. భారతదేశ చరిత్రలో 1,36,000 ఉద్యోగాలు ఒక్క ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినోడు ఎవడూ లేడు. ఇచ్చేశాడు, కానీ అది కూడా చెప్పుకోవడం జాతకాలేదు అనుకోండి అతనికి. తర్వాత 4 ఏళ్ళు ఇవ్వలేదు అన్నదే వచ్చింది ఇష్యూ. సంక్షేమానికి సంబంధించి రెండో కీలకమైనది ఏంటంటే రేషన్ విషయంలో మొదటి ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేది లేదు. వీళ్ళు చేసిన హడావుడి కొండను తవ్వి ఎలకను పట్టిన సందంగా ఏమన్నా ఉందా? అది ఇప్పుడే ఏం చెప్పలేము. రేషన్కి సంబంధించి పబ్లిక్ ఇప్పుడు కూడా ఏం జరుగుతోంది, వీళ్ళని తీసేసి వీళ్ళని పెట్టారు, ఎండియూని తీసేసి డోర్ డెలివరీ అయితే తీసేశారు. ఇప్పుడు ఏం చేశారు, చాలా చోట్లంట గ్రౌండ్ లెవెల్లో వినబడుతుంది ఏంటంటే వాళ్ళు డిపో దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళు తినటానికి బియ్యం తినేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడే డబ్బులు తీసుకుపోతున్నారట. ఒకటి ఏంటి డిపోలోనే ఇచ్చేస్తున్నారా? డిపోలోనే డబ్బులు ఇచ్చేస్తున్నారట. జ్యోతి ఈనాడులోనే రాశారు. రెండోది కొన్ని చోట్ల ఇది పట్టుకెళ్ళిపోతున్నారట, ఆ మిషన్ ఉంటది కదా, పట్టుకెళ్ళిపోయేసి ఆ ఏరియాలకు మనుషులు పంపించేసేసి అక్కడే డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు బియ్యం తీసుకున్నట్టుగా ప్రింట్ వేయించేసుకుంటారు. అది ఇక అప్పుడు ఇంకా పెద్ద తేడా ఏమున్నది పబ్లిక్. వాళ్ళు ఇలా దగ్గర వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తే ఇంకా బాధే ఉంది. అంటే ఎంత పకడ్బందీగా క్యూఆర్ కోడ్లు పెట్టాము, అవి పెట్టాము, రేషన్ ఏదన్నా అన్నారు కదా నాదెల్ల మనోహర్ గారు, ఇంకా అవన్నీ అంటే గోతంలో బియ్యం వేరే గోతంలో పోసుకుని తీసుకెళ్ళి అమ్ముకుంటారు, ఏముంది అందులో. అంతే. అవును, నువ్వు తినే బియ్యం ఇవ్వనంత వరకు రచ్చే. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 2014-19 మధ్యలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడు. రైతు రుణమాఫీ డబ్బులు ఇచ్చాడు. అట్లాగే 50,000 రూపాయలు ఇవ్వడం కూడా, 5,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడం కూడా అప్పుడే బిగిన్ చేసింది చివరిలో. అలాగే పెన్షన్ పెంచాడు అప్పుడు. సో చంద్రబాబు గారు కూడా పెన్షన్ పెంచారు, అది పక్కన పెడదాం. అప్పుడు చాలా వరకు సంక్షేమాలు చంద్రబాబు కేసీఆర్తో కంపేర్ చేస్తే అక్కడ వ్యవసాయం పెరగటము ఇట్లాంటివన్నీ కూడా ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు కేసీఆర్ పాలన బాగుండి కేసీఆర్ని మళ్ళీ గెలిపించారు అక్కడ 18. అదే సందర్భంలో ఆ కేసీఆర్తో కంపేర్ చేస్తే ఇక్కడ పరిస్థితి బాగాలేదని ఇక్కడ చంద్రబాబుని దించారు. చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు, రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ ఏది జరగట్లేదు అన్నటువంటి కోణంలో. తర్వాత వచ్చేటప్పటికి జగన్ ఇక్కడ ఎన్నికయ్యాడు. జగన్ చేసిన సంక్షేమాలు కేసీఆర్ని గద్దె దించినాయి. ఇది సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరు. ఎందుకు ఇక్కడ నవరత్నాలు అమలు చేశాడు, అక్కడ ఏమీ లేదు. అప్పుడే ఆ డబ్బులు కంటిన్యూ చేసుకురావడం తప్పించి కొత్తగా ఏ పథకం లేదు. కంపేర్ చేసుకోవడానికి ఏం లేదు. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలు నువ్వెందుకు ఇవ్వట్లేదు, లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలు అతనెట్టేస్తున్నాడు అన్నటువంటి చర్చ అక్కడ వెళ్ళింది గ్రామీణ ప్రాంతం. అందుకని కేసీఆర్ ఓడిపోయాడు. ఇక్కడ జగన్ ఇంపాక్ట్ రెండోసారి. తర్వాత రేవంత్ వచ్చాడు, సూపర్ 6 అన్నటువంటి పేరుతో వచ్చాడు.
వచ్చేటప్పటికి ఇక్కడ రేవంత్ ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్నారు, కర్ణాటకలో కూడా చెప్తున్నారు బస్సులో ఫ్రీగా వచ్చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో జనాలందరూ జగన్ని పక్కన పెట్టేసి ఎంతకంటే ఎక్కువ ఇస్తారని ఇక్కడ చంద్రబాబుని ఎన్నిక చేసుకున్నారు, నమ్మారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ రెండిట్లో కంపేర్ చేస్తారు కదా, పెన్షన్ పరంగా రేవంత్ తో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్, 4,000 ఇస్తున్నారు. అక్కడ అంత ఇవ్వట్ల, అక్కడ 3,000 ఏమో అనుకుంటా తెలంగాణ. దాంతో పోల్చుకుంటే బెటర్. బియ్యం విషయంలో మాత్రం మనకంటే అక్కడ బియ్యం సేకరణ బాగుంది, బియ్యంకి సంబంధించి సన్న బియ్యం ఇస్తున్నారు అక్కడ, సన్న బియ్యం ఇస్తున్నారు. ఇక్కడ సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం? ఇక్కడ మనకి మధ్యాహ్న భోజనంలో స్టార్ట్ చేశారు ఇవాళ నుంచి. అదే మధ్యాహ్న భోజనాలు చేయడం గ్రేట్, అక్కడ ఎప్పుడో పెట్టారు. అక్కడ మధ్యాహ్న భోజనం అన్నటువంటిది అతను ఉన్నప్పటి నుంచి బిగిన్ చేశారు, కేసీఆర్ ఉన్నప్పటి. ఇప్పుడు జనాలందరికి కూడా ఇస్తున్నాడు. ఇక్కడ అది ఇస్తే అసలు ఈ గొడవ లేదు కదా, సీజ్ ద షిప్ లేవు కదా. అప్పుడు ఇప్పుడు తినని బియ్యం నువ్వు ఇచ్చి ఎందుకు తింటలేదు, డబ్బులు ఇస్తే జనం పాడైపోతారు, పాడు చేస్తారు, లేకపోతే కప్పులు ఇద్దాం అనుకుంటున్నాం, కప్పులు ఇద్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు? 41 రూపాయలు నీకు, 41 రూపాయలు పోతుందో నువ్వే చెప్తున్నావు. ఇవాళ మనకి సన్నబియ్యం ఎంతండి? 60 రూపాయలు. 60 రూపాయలు బల్క్ గా కొంటే 40 రూపాయలకు వస్తుందిగా. అంటే నిజంగా 41 రూపాయలకి మార్కెట్ లో మంచి బియ్యం వస్తాయండి. మరి చెప్పేది 41 రూపాయలకి సన్న బియ్యమే నువ్వు బల్క్ గా కొంటే. నేను అనేక సార్లు చెప్పా, ఒక 100 కిలోల వడ్లు మనం సన్న బియ్యానికి సంబంధించి తీసుకుంటే ఇవాళ 2,200 నుంచి 2,500 ఉంది. 2,500 లెక్కేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో మిషన్ లో అదేది దాన్ని ఏమంటాం మనం, ఆ మిల్లులో వేయించాం. ఇది మిల్లులో వేపిస్తే తౌడు వాళ్లే తీసుకుంటారు, నూక వాళ్లే తీసుకుంటారు, ఊక వాళ్లే తీసుకుంటారు. తద్వారా మనం ఏ డబ్బులు కట్టక్కర్లా. మనకి 85 కిలోల బియ్యం ఇస్తారు. 85 కిలోల బియ్యం, 85 కిలోలు 2,500 డివైడ్ చేయండి. 2,500 రూపాయలు 85 కిలోలు డివైడ్ చేయండి, ఎంత వస్తుంది అంటే 30 రూపాయల రేంజ్ లో, 30-35 రూపాయల రేంజ్ లో ట్రాన్స్పోర్టేషన్ తో కూడా కలిపి మనం సన్నబియ్యం తెచ్చుకోవచ్చు. అవి ఇస్తే నీ 41 రూపాయలతో హ్యాపీ కదా. ఎందుకు తీసుకోవట్లా నువ్వు? అంటే అంత డీప్ కమిట్మెంట్ మన దగ్గర లేదు, నెంబర్ 1. నెంబర్ 2, సన్న బియ్యం అంత పండట్లేదు కూడా ఇక్కడ. మన రాష్ట్ర విభజన తర్వాత అద్భుతమైన అతిపెద్ద అద్భుతం సాధించిన తెలంగాణ. గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ నెంబర్ 1 ఎగుమతిదారు, బియ్యం ఉత్పత్తిదారు పంటల్లో. ఇవాళ భారతదేశంలో ఏదో తెలుసా, తెలంగాణ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో చూడాలా, 2వ, 3వ, 4వ. అంటే సన్న బియ్యం మనం బియ్యంకే తగ్గుతున్నాం మనం ఓ రకంగా. ఇది చేసుకుని ఉంటే సన్న బియ్యం సక్రమంగా అమలు చేస్తే గ్రేటే. కాకపోతే ఇదివరకటి ప్రొసీజర్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది. అప్పుడు డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. అప్పుడు 10 రూపాయలు ఇచ్చారు వీళ్ళు బండోళ్ళు, ఇప్పుడు 12 రూపాయలు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. అంటే అప్పుడు పంటలు కూడా మార్చాల్సి వస్తుందేమో అండి ఒకవేళ అలా ఇవ్వాలనుకుంటే. కష్టం. లేదంటే పండించిన బియ్యం అంతా ఏం చేసుకోవాలి? నేల మీదన అదే అంటే ప్రభుత్వం అంత చెయ్యనియదు కూడా కేంద్రం ఏమి. అంటే తెలంగాణలో అవుతుంది కదా, నిజంగా చేయాలనుకుంటే ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం దాన్ని ఏమంటారు, ఏదో చెయ్యాలన్న తపన వరకు అన్నట్టుంది అక్కడ. ఇంకోటి అక్కడ ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ కదా, కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దుడ్డు బియ్యం అంతా ప్రభుత్వం తీసేసుకుని అవి విదేశాలకు అమ్ముతుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది, వాళ్ళతో ఒప్పందం చేసుకుంది విదేశాలతో, చేసుకుని సన్న బియ్యం జనానికి పంచుతుంది. తద్వారా అద్భుతం, ఇటు రైతులకు 2 రకాల రైతులు పండగ చేసుకుంటున్నారు అక్కడ. అసలు అది ఒకసారి మన దగ్గర నుంచి ఒక టీమును పంపించి రేవంత్ తో మాట్లాడి మనం ఎందుకు అమలు చేయకూడదు? చాలా మంచి కాన్సెప్ట్ కదా. 40 ఏళ్ల అనుభవం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అది చేయలేరా? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ కదా, శిష్యుడిని అడిగితే పోతుంది కదా. అవును. నాదెండ్ల మనోహర్ గారు ఎంతవరకు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రేషన్ వరకు ఈ ఏడాదిలో సక్సెస్ అయ్యారనుకోవచ్చు ఆయన తీసుకొచ్చిన మార్పులు? కొత్త మార్పు ఏం లేదు, ఉన్నది తీసేశారు. 100 దగ్గర ఒక 20,000 ఉద్యోగాలు తీయడంలో ఆయన సఫలీకృతులయ్యారు, 20,000 మందిని వీధులు పాలు చేయడంలో. మిగతా దాంట్లో ఏ మార్పు లేదు. బియ్యం ఏమో అక్రమంగా అమ్ముకోవడము ఆగల,
అదే సందర్భంలో కడుపు నిండా తినే బియ్యము ఇవ్వట్ల. ఇంకా కొత్తగా ఆయన ప్రతిభ అంటూ ఏముంది? నోటి దగ్గర ముద్ద కొంతమందికి తీశారు, అంతకు మించి ఏం లేదు. నోటికి ముద్ద పెట్టడం కంటే తీశారు కొంతమందికి. అది అంటే బియ్యం వద్దన్న వాళ్ళకి సరుకులు ఇస్తాం లేదంటే డబ్బులు ఇస్తాం అని చేసిన తర్వాత మాట్లాడదాం. అది ప్రకటనలు ఏముంది? చాలా 1500 కూడా ప్రకటనే అవలేదు కదా. కానీ ఒకటి సార్, సూపర్ 6 అయిపోయినట్ట, అమలు చేసేసినట్ట, సూపర్ 6 లోకి ఆడబిడ్డ నిధి కానీ 1500 కానీ 50 ఏళ్ళకి ఇస్తారని పింఛన్ కానీ ఇవన్నీ అందులోకి రావా? బాబు గారి ప్రకటన ఎలా చూడాలి? బాబు గారికి సంబంధించి అదే చూడాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన మాట వెంటే నాకు అసలు ఆశ్చర్యం వేసింది. ఏంది మాట అన్నటువంటి. ఏది సూపర్ 6 అమలు చేసేసాం, నోరు మందం లేకపోతే నేలకి మందం వాళ్ళే మాట్లాడతారు. ఈనాడు జ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలతో అంటే ఇదివరకు ఈనాడు జ్యోతి ఆ తర్వాత వాళ్ళ అనుకూల మీడియా తప్పించి ఇంకొకళ్ళు ఎవరు లేని రోజుల్లో ఇది కరెక్టే. సోషల్ మీడియా లేని రోజుల్లో అసలు ఆ మాట చర్చకి నేను ఎప్పుడో చెప్పా. నగదు బదిలీ పథకం 2009లోనే పెట్టారు వాళ్ళు. బస్సులు ఫ్రీ అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి ప్రతి ఏడాది పెడతానే ఉన్నారు, ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా. అట్లాగే ఈ పెన్షన్లు పెంచుతాం అన్నటువంటిది ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఒకసారి 2009 మేనిఫెస్టో చూడండి, 2004 మేనిఫెస్టో చూడండి, 99 మేనిఫెస్టో చూడండి. తెలుగుదేశం అన్ని దగ్గర పెట్టుకుని 600-500 హామీలు ఉంటాయి. 2014 మేనిఫెస్టో చూడండి, 2019 మేనిఫెస్టో చూడండి, బోల్డ్ ఉంటాయి అందులో. ఇప్పుడు అవి కూడా 100కి 90 అమలు చేయరు. మిగతా అమలు చేసిన వాటి గురించి బాగా పబ్లిసిటీ చేస్తారు. అమలు చేయని వాటిని అసలు చర్చకే రానియరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిందసారి ఎవరికైనా గుర్తుందా సంపూర్ణ రుణమాఫీ జరగలేదని? ఎప్పుడన్నా అది గుర్తు చేశారు? అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ బట్టలు నొక్కాడు, ఇంకా పడలేదు, 10 రోజులైంది, 15 రోజులైందని రోజు రాశారు కదా, గుర్తుందే? ఈనాడు కానీ జ్యోతి కానీ డిబేట్లు కూడా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, తినబెడతారా? డబ్బులు ఇచ్చినప్పుడేమో తినబెట్టి నాశనం చేస్తారా, అప్పరంగా పెడతారా? డబ్బులు ఇవ్వనప్పుడేమో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయినట్టుంది, అందుకే డబ్బులు ఇవ్వట్లేదు, సంక్షోభంలో పడిపోయాడు. ఇలాంటి డిబేట్లు ఎవరు చేశారు? వాళ్ళ అనుకూల మీడియానే చేసింది డిబేట్లన్నీ. ఇప్పుడు కదేంటి పరిస్థితి? కంప్లీట్ రివర్స్ కదా. ఇప్పుడు ఏం జరుగుతున్నది? అసలు సమాధానమే చెప్పరు. ఏడాదిలో అసలు ఒక్క వార్తనే వేసారా వీటి మీద? ఇప్పుడు కూడా ఏంటి, నిన్న వీళ్ళే ఇంటర్వ్యూలు చేశారు కదా, ఏం చెప్పారు? ఆ 1500 రూపాయల డబ్బులేమో తీసుకెళ్లి P4 వాళ్ళు తెప్పిస్తారట. P4 అంటే గవర్నమెంట్ కి సంబంధం లేదని వీళ్ళే చెప్తుంటారు. P4 అంటే పేదలకి పెద్దోళ్ళు డబ్బులు ఇవ్వడం అనేటువంటి, అంటే విరాళాలు ఇవ్వడం, చందాలు ఇవ్వటం. అది ఎంతమందికి చందాలు ఇస్తాడు, ఎవడిస్తాడు? అదే కదా, అది అడుక్కోవడం. ఇది ప్రభుత్వం ఇచ్చేది హక్కు నాది. వీళ్ళు ఏమని చెప్పారు ఇంతకుముందు ఉపన్యాసాలు? ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు, బటన్ మూలను కూర్చొని ముసలమ్మ కూడా ఇస్తుంది. అట్లాగే డబ్బులు వాళ్ళ జేబులో నుంచి, ఆడి జేబులో నుంచి ఏమైనా ఇస్తున్నాడు, ఇదే పదం వాడారు. వాడి జేబులో నుంచి ఏమైనా ఇస్తున్నాడా? భారతీయ సిమెంట్స్ తెస్తున్నాడా? ప్రజల సొమ్ము అన్నారు. అదే సందర్భంలో అంతకంటే నేను ఎక్కువ ఇస్తాను, సంపద సృష్టించి మరి అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? సంపద సృష్టించలేదు కాబట్టి ఇంకా టైం పడుతుంది కాబట్టి. మరి ఆ ముక్కను ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలా? 14.5 లక్షల కోట్లు అప్పు చేశారు అన్నప్పుడే నువ్వు ఇస్తానన్నా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమంటున్నటువంటి పరిస్థితి ఇది? అంటే టోటల్ గా ఇదే లక్షల కోట్ల రూపాయలు కదా అప్పులు చెప్పింది ఇక్కడ. ఇది 8 లక్షల కోట్లు అన్నారు అప్పుడు. 8 కాదు, 7.5 లక్షల కోట్లు వీళ్ళు చెప్తున్నది వైసీపీ. వీళ్ళు 14 లక్షల కోట్లు కదా చెప్పుకొచ్చింది. అంత 14.5 లక్షల కోట్లు ఈ టైప్ కదా చెప్పింది అప్పుడు. 8.5 నుంచి 14.5 నుంచి యనమల రామకృష్ణ గారు మొదలెట్టింది 8 లక్షల కోట్లు. తర్వాత వేశారు కదా హెడ్డింగ్ 14.5 లక్షల కోట్లు వేసేసి. ఇప్పుడు వచ్చేటప్పటికి మరి అంత లేదని తెలిసినా కూడా అన్ని ఉండగా నువ్వు హామీ ఇచ్చి, ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు డబ్బులు లేవని ఇవ్వలేకపోతున్నాను, రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తం అయిపోయింది. నేను ఆ రోజును కూడా చెప్పా, ఇట్లాగే మాట్లాడతారు చంద్రబాబు గారు అన్న. అదే ఇప్పుడు చేసి చూపించారు. అదే జరిగింది, అంత మించేం లేదు. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఓకే ఇదైతే P4 అనుసంధానం చేస్తామని చెప్పేశారు. ఒక పక్క ఇంకా సూపర్ 6 అయిపోయి ఎవరైనా మాట్లాడితే ఇంకా 12 అన్నారు. మరి 50 ఏళ్ళు పింఛన్ అనేది కూడా ఒకవేళ లేకపోతే P4 అన్నారు. అసలు అది కనీసం అడగలేదు వాళ్ళు అనుకూల మీడియా. అడగలేదు అంటే వీళ్ళ ఉద్దేశం దానికేం లేదు. ఈ 5 ఏళ్ళు చూసుకోండి, చివరి ఏడాది ఏమన్నా ఒక 5-6 నెలల ముందు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అనిపించింది అనుకోండి, అప్పుడు ఇది ఏదన్నా ఇస్తారు. లాస్ట్ ట్రిప్ కనుక 10,000 రూపాయలు అది ఇచ్చారు చూడండి, పసుపు కుంకుమని, సంపూర్ణ రుణమాఫీకి బదులుగా
అట్లాగా, లేదా లాస్ట్ ఇయర్ రైతులకు కూడా డబ్బులు వేశారు కొంచెం, ఒక కిస్తీ కాదు 2 కిస్తీలు కూడా, అట్లాగా ఏమైనా చేయొచ్చు చివరిలో. పసుపు కుంకుమ రైతులకు కూడా వేశారు చివరిలో, ఒక కిస్తీ 2 కిస్తీలు కూడా వేశారు కొంతమందికి చివరిలో, అట్లాగా ఏమన్నా వేయచ్చు. అన్నదాత సుఖీభవలో కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటాయంటారా? అది యాజ్ యూజువల్ గా ఇచ్చేస్తారా? దీనికి కండిషన్స్ పెట్టాకనే కదా తెలిసింది. ఇప్పుడు రేపు మళ్ళీ అది బయటకు వచ్చాక గానీ ఆ కండిషన్స్ ఏంటో తెలవు. అది నా బస్సు మీద కూడా ఏ కండిషన్స్ ఉంటాయో చూడాలేమో అది కూడా. సో ఉచిత బస్సు, అదే బస్సు దగ్గర చాలా క్లియర్, ఫస్ట్ కండిషన్ హామీలోనే చెప్పేశారు, అది ఓన్లీ పల్లె వెలుగు అంతే. నేను అనుకోవడం జిల్లా వరకే పరిమితం. పల్లె వెలుగు అంటే ఏ పల్లెకి ఆ పల్లెకే కదా, ఇది ఆ జిల్లా లోపల పల్లెలే కదా, అంతే అంతే, వేరే జిల్లాకి పోవు కదా. అవును అవును, ఆ టైప్ లో కాబట్టి అది అక్కడ ఆల్రెడీ రిస్ట్రిక్షన్ ఉంది, చెప్పడం ముందే చెప్పారు ఎన్నికల హామీలో. దానికి కొత్తగా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉంటాయి. అవును. కానీ ఒకటి సార్, సచివాలయ ఉద్యోగుల విషయంలో, లేదంటే సచివాలయాలు కూడా ఇప్పటికే కొన్ని మార్కులు అయితే అన్ని చెరిపేస్తున్నారు, సచివాలయాలు కూడా భవిష్యత్తులో ఉండవనే సంకేతం ఏమైనా కనిపిస్తుందా ఈ నిర్ణయాలు చూస్తే? లేదు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అటు ఇటు, కానీ దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికీ జగన్ ముద్రలు జరిపేశాం, ఆ బియ్యం ఆపేశాం, ఆ మిషన్ల ద్వారా, దాని పేరు ఏంటి, వెహికల్స్ ద్వారా, అట్లాగే వాలంటీర్లను ఆపేశాం, అట్లాగే మద్యం షాపుల్లోకి సంబంధించి తీసిపిచ్చేసాం వాళ్ళని, ఉద్యోగుల్ని. కాబట్టి జగన్ ముద్రలు చాలా జరిపేశాం. ఇంకా కనబడుతున్నటువంటిది ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఆల్రెడీ మార్చేశాం. కాబట్టి దీని సంగతి కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఫీలింగ్. ముందు ఫస్ట్ ఏడాది 1.5 ఏడాది లోపు చేసేస్తే ఇక ఆ తర్వాత 4 ఏళ్ల పాటు ఈ లేకుండా ఎన్టీఆర్ పేర్లతో వీటితో వచ్చేస్తే జనం అందరూ అది మర్చిపోతారు అన్నటువంటి వాళ్ళ ఆలోచన. అంటే ఇప్పుడు వాటికి ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు మెప్మా వాళ్ళ ద్వారా కియోస్క్ సెంటర్లు అని ఏదో తీసుకొస్తున్నారు, ఈ డిజి లక్ష్మి అని. అది వేరు, మేబీ అది మీ సేవా కేంద్రాలు. ఒకప్పుడు ఈ సేవా కేంద్రాలు పెట్టింది చంద్రబాబు, రెండోసారి వచ్చినప్పుడు మీ సేవా కేంద్రాలు అని, అదేది రాజశేఖర రెడ్డి వచ్చాక దాన్ని ఈయన కొంచెం మళ్ళీ అవి పెంచుకుంటూ వచ్చారు. అట్లాంటి సర్వీసెస్ అవుతాయి. అంటే సేమ్ అదే సర్వీస్, అంటే ఇప్పుడు సచివాలయంలో ఏవైతే దొరికినాయో మొన్నటి వరకు అవన్నీ కూడా వీటిలో ఉంటున్నాయి సార్, మొత్తం అన్ని సేమ్. సచివాలయాల్లో వాళ్ళు అప్పట్లో సచివాలయాల మీద వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రకంగా జగన్ని వ్యతిరేకించి ఓట్లు వేసిన వాళ్ళల్లో ఈ మీ సేవ ఈ సేవా కేంద్రాల వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బెనిఫిట్, వాళ్ళు చేసే సేవలన్నీ సచివాలయంలో వాలంటీర్ ద్వారా ఇంటికి అందుతున్నాయి. దాంతో తమకు ఉపాధి కోల్పోయింది, తమని కూడా ఆ వాలంటీర్లుగా కన్సిడర్ చేయండి, లేకపోతే ఆ సేవల అవుట్ సోర్సింగ్ మాకు అప్పచెప్పండి అని అడిగారు అప్పట్లో వాళ్ళు. ప్రభుత్వం అట్ట అప్పచెప్పల, కాబట్టి వాళ్ళని దేశించిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లాగే వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పించడం ద్వారా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు వచ్చేటప్పటికి వేరే వేరే ట్రాన్స్ఫర్లు ఇట్లాంటివి చేస్తారు. తద్వారా వాళ్ళని ఒక రకంగా ఇబ్బంది పెట్టినా ఈ కొత్త వాళ్ళకు ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళు తెలుగుదేశాన్ని గుర్తుపెట్టుకునేటట్టు ఒకటి, అంటే మనకి జగన్ ఓట్లు కాకుండా మన సొంత ఓట్లు కావాలన్నటువంటిది ఉంటది కదా, అది. అంటే అప్పటికి సచివాలయాలతో పని ఉండదు కదా సార్, అన్ని ఇక్కడే ఉంటాయి, అన్ని ఇక్కడే ఉద్యోగుల్ని తీలేరు కదా, పర్మినెంట్ చేశాడు కాబట్టి. కాబట్టి వాళ్ళకి ఎదుగుదల లేకుండా తొక్కేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే. అదే అదే, లేదు వాళ్ళని ఇప్పుడు పిచ్చగా వాడేస్తున్నారండి పాపం. అప్పుడు జగన్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మరింత, అప్పుడు ఏంటి కొంచెం గౌరవాన్ని ఉండేది, ఇప్పుడు అవమానకరంగా ఉంది వాళ్ళని. అవును, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మీదనే పడిపోతున్నారు. ఎవరికాడు పని చేయట్లా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లక్షల జీతాలు తీసుకునే వాళ్ళందరూ వీళ్ళని పట్టుకుని వాడేస్తున్నారు. డబ్బులు వచ్చే వాళ్ళు తీసుకుంటున్నారు, పనేమో వీళ్ళని ఎత్తినేస్తున్నారు అన్నమాట. అలాగని పైకి చెప్పుకోలేని పరిస్థితి, కక్కలేని మింగాలేని పరిస్థితి ఉందేమో సచివాలయ ఉద్యోగులు ఒక రకంగా. కానీ రీసెంట్ గా మొన్న విడుదలైన కేకే సర్వే వైసీపీకి షాక్ ఇచ్చిందా, టీడీపీని అలర్ట్ చేసిందా? ఏమీ లేదు, కేకే సర్వే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో ఒక్కటే సక్సెస్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు, ఆ తర్వాత ఇవన్నీ ఫెయిల్యూరే. అతను ఇచ్చిన ఏ రాష్ట్రాన్ని సరే సక్సెస్ కాల, మిగతా ఇవన్నీ. అంటే ఆ సక్సెస్ తో ఒక బలమైన గ్రౌండ్ రిపోర్ట్ తేగలిగిన సంస్థ ఇది అని ఏమన్నా నమ్మకం కలిగిందా? అందుకని ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఈ సర్వే చేసినప్పుడు ఒక చర్చ అయితే వచ్చింది. కాసేపు కాలక్షేపం నడుస్తుంది, అతను ప్రవీణ్ వాళ్ళ సంస్థ ఒకటి, ఇదొకటి, రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, జనమే మాట్లాడుకుంటారు దాంట్లో, రాజకీయ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటారు దాంట్లో, అది సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి తప్పించి ఈవెన్ పబ్లిక్ కూడా పెద్ద డిబేట్ చేయట్లేదు వాటి మీద. అంటే వైసీపీకి ఏమి ఒక సూచన ఇవ్వలేదా ఆ సర్వే? ఏముంది దాంట్లో సర్వేలు, నేను డీటెయిల్ గా చూడలేదు. ఏదో ఒకటి మాత్రం ఇంకేదో 40 మంది ఓడిపోతారంటే, 40 మంది ఓడిపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా, 175లో 40 ఓడిపోతే ఉంది, 135 వస్తుంది మళ్ళీ, పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా.
అంటే జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పే ఉంది అందులో. అది ఎవడు ఉమ్, ఇప్పుడు అడిగినా అదే కోరుకుంటారు. ఉమ్, నో డౌట్ అందులో. వైసీపీ కార్యకర్తలు వదిలేమంటారు, నువ్వు అవమానపడతావు వదిలే అన్న అంటుంటారు. కానీ ఉమ్, వైసీపీ కార్యకర్తలు కూడా బాధ్యత కలిగిన కార్యకర్తలు, చదువుకున్న వాళ్ళు అయితే జగన్ వెళ్ళాలనే కోరుకుంటారు. ఉమ్, అందులో తప్పేం అవును. లేదు. అది ఆ సర్వేలో ఉమ్. తప్పు కూడా కాదు. అది అయితే ఒకవేళ అది సర్వేలో ఆ పాయింట్ వస్తే కనుక మొదటి ఏడాదిలో ప్రతిపక్ష పాత్రలో అంటే మరొకసారి ఇది ప్రతిపక్ష పాత్ర ఒక రకంగా వైసీపీకి ఈసారి ఎంతవరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు? ప్రతిపక్ష పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఫస్ట్ ఏడాది సక్సెస్ అయింది. ఎందుకంటే తొలి అవునా? అసెంబ్లీ సెషన్స్ నుంచినే చంద్రబాబు గారు అసెంబ్లీకి హాజరవ్వడం, మాట్లాడటం ఉమ్, చేసేవాళ్ళు ఆయన. ఉమ్, ఎప్పుడో భువనేశ్వర్ గారి గురించి కామెంట్ల తర్వాత తప్పించి ఈ లోపంతా అసెంబ్లీ సెషన్స్కి హాజరయ్యేవాళ్ళు. నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించేది తెలుగుదేశం, బాధ్యతాయుతంగా ఉమ్, ఉండేది. ఉమ్, సమాధానాలు చెప్పేది వీళ్ళు వెటకారం చేసినప్పుడు, వెక్కిరించినప్పుడు, విమర్శించినప్పుడు. ఉమ్, లేదా బయట యాజిటేషన్ చేసేది, ధర్నాలు చేసేది, అన్నీ చేసింది. ఉమ్, మిగతా రోజుల్లో చేయలేదు, కానీ అసెంబ్లీ సెషన్స్లో మాత్రం తెలుగుదేశం బాధ్యతాయుతంగా పనిచేసింది. ఇక్కడ వీళ్ళు ఉమ్, ఫెయిల్యూర్ ఆ విషయంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ, పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఫెయిల్యూర్, ఏమీ ఉమ్, చేయలేకపోయింది. పాప మా చంద్రశేఖర్ ఏదో అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తుంటాడు తప్పించి ప్రెస్ మీట్లు పెట్టేసేసి, మిగతా ఉమ్, ఎమ్మెల్యేలు నిరాసక్తంగా ఉమ్, ఉన్నారు, బాధ్యతగా ఉమ్, లేరు. అసెంబ్లీకి ఉమ్, పోకుండా ప్రజల యొక్క ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి ఎజెండా ఉందో దాన్ని చెడగొడుతున్నారు వాళ్ళే. ఉమ్. అది అక్కడ తేడా. అంటే అధికార పక్షాన్ని ప్రశ్నించడంలోనో లేదంటే అధికార పక్షాన్ని ఇరుకుడు పెట్టడంలోనో ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడంలోనో ఏ కోణంలోనూ ఈ ఏడాదిలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ కాలేకపోయిందా? అధికారం బయట అసెంబ్లీ బయట ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం కంటే వైసీపీ సక్సెస్. అసెంబ్లీలో నాటి ప్రతిపక్షంగా తెలుగుదేశం సక్సెస్. అసెంబ్లీ బయట తొలి ఏడాదిలోనే సక్సెస్ వీళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపు 2-3 ఏళ్ల పాటు సీరియస్ కార్యకలాపాలు చేయలే ఆయన, ఎక్సెప్ట్ అసెంబ్లీ తప్పించి. తెలుగుదేశం పెద్దగా యాక్టివిటీ చేయలే అప్పుడు. ఫస్ట్ ఏడాది పెద్దగా లేదు, బయట అసలు యాక్టివిటీస్ పెద్దగా లేవు, ఏ యాజిటేషన్స్ పిలుపులు ఇవన్నీ. 2-3 ఏడాదులు కరోనా వచ్చినాయి. ఆ టైంలో ఏం చేస్తారు యాజిటేషన్స్. ఇంకోటి అప్పుడు ప్రతిపక్ష పాత్ర అంటూ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు తప్పించి బాధ్యతాయుతమైన స్టేట్మెంట్లు ఏమి ఇవ్వాల. 4వ ఏడాది ఆ లోకేష్ రోడ్డు మీదకి వచ్చాక ప్రతిపక్ష పాత్ర బిగినింది వాళ్ళది. అప్పటిదాకా కాస్త కోస్తో ప్రతిపక్ష పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్. జనసేన తరపున ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు, స్టేట్మెంట్లు ఇస్తుండేవాడు. అదే వీళ్ళైతే 3 నెలలు తిరిగేటప్పటికి జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కేశాడు. ప్రతి నెలకి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు. ప్రతి నెల ఎవరో ఒకళ్ళని పరామర్శించడమా లేకపోతే రైతులు తేలటమా ఇవన్నీ చేస్తున్నాడు. ఆ విషయంలో ప్రతిపక్ష పాత్రలో జగన్ లాస్ట్ 14-19తో పోల్చుకుంటే అప్పుడు ఏంటంటే 3 నెలలకు 6 నెలలకు 45 గంటల దీక్ష, 48 గంటల దీక్ష అని చెప్పి 8 గంటలు 10 గంటలు కూర్చుని భోజనం చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ దఫా మాత్రం చాలా సీరియస్గా చేస్తున్నాడు ప్రతిపక్ష పాత్ర. ఒక రకంగా జగన్ ప్రతిపక్ష పాత్రలో ప్రవేశపెట్టినటువంటిది జనమైతే సక్సెస్ చేసింది అధికార పక్షం. రెచ్చగొట్టి చేస్తున్నారు. అందుకే జగన్ కూడా తిరుగుతున్నాడు విపరీతంగా, తను గ్రహించేశాడు. అంటే పూర్తిగా ఇంకా రంగంలోకి దిగలేదని అనుకోవచ్చా సార్? ఇంకేం తిరగాల, ఇంకేం రంగం ఉంది, ఇంకేమన్నా రంగం ఉంటాయి కదా. పూర్తిగా ప్రజల తరపున పోరాటానికి ఇంకా పూర్తిగా దిగలేదా? ఇంకేం పోరాడాలి, ముందేమన్నా ఉందా? ఇంకేం పోరాడాలి. రైతుల దగ్గరికి వెళ్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేస్తే వెళ్తున్నాడు, ఏళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ధర్నాలు రాస్తారోకోలు అంటారా, అవి ఇప్పుడే కాదు చేసేది. అవి చేసినందువల్ల పెద్ద ప్రజలకు ఉపయోగం కూడా లేదు, ఇంకా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ధర్నాలు రాస్తారోకోల వల్ల. కాబట్టి ప్రతిపక్ష పాత్రలో సక్సెస్ ఈ ట్రిప్ మాత్రం. అంటే అంత భారీగా ఒక ఎఫర్ట్ పెట్టలేదు అని నేను అన్నగాని, ఒకవేళ ఎఫర్ట్ పెట్టకపోయినా అనుకోకుండా టీడీపీ తీసుకున్న నిర్ణయాలతో, అంటే అధికారంలోకి రాగానే వాలంటీర్లు తీసేయడం కానీ, సచివాలయ వ్యవస్థని ఉద్యోగులను ఒక అయోమయంలో పడేయడం కానీ, రేషన్ వెహికల్స్ కానీ, ఇవన్నీ ఒక అనూహ్యమైన కలిసి వచ్చే అవకాశాలుగా వైసీపీ ఈ ఏడాది ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే క్రిందటిసారి లేనిది ఈసారి నడిచింది అయితే చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పాలి. ఆ అంశాన్ని ఇక్కడ మనం సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటిది. తెలుగుదేశం తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలుగుదేశం జీవితంలో ఇంతగా ఒక కట్టర్ కార్యకర్తల కోసం నిబంధనల్ని పక్కన పెట్టేసి వేధించడం అనేటటువంటిది ఎప్పుడు జరగల. ఇంత దారుణమైన వేధింపులు తెలుగుదేశాన్ని ఇంతకంటే వేధించినటువంటి పరిస్థితులు కూడా ఏం లేవు. ఈవెన్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా సరే, రాజశేఖర రెడ్డి టైంలో తెలుగుదేశాన్ని వేధించిన మాట వాస్తవం. బట్
ఆ లెక్కనైతే చంద్రబాబు టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళని వేధించారు కదా, కేసులో పెట్టారు కదా అంతకుముందు. కాకపోతే అప్పుడు రౌడీ షీటర్లను ఇట్లాంటిది ఉండేది. అవును. రాజశేఖర రెడ్డి వచ్చాక తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఉమ్, ఆ ఒక రకంగా చెప్పాలంటే 2080 తెలుగుదేశం వాళ్ళని జగన్ వచ్చాక 70 ఉమ్, ఉమ్, జగన్ 30% వేధించాడు తెలుగుదేశం వాళ్ళని, ఉమ్, చంద్రబాబు 70% వేధిస్తున్నారు వైసీపీ వాళ్ళని. ఉమ్, ఇది తేడా. ఇది ఖచ్చితంగా జగన్కి ఫెర్చింగ్ అయింది ఓ రకంగా. ఓ రకంగా చెప్పాలంటే జగన్కి నెత్తిన పన్నీరు పోశారు చంద్రబాబు నాయుడు. ఉమ్, ఉమ్, జగన్ని నాయకుడిగా తయారు చేశారు మళ్ళీ. ఒక రకంగా చెప్పాలంటే జగన్, నేను ఇంతకుముందు కూడా చెప్పా, చంద్రబాబు గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఆయన, పెద్ద ఫోటో. ఎందుకయ్యా అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు, మర్రి చెన్నారెడ్డి కొడుకు, ఇట్లాంటి కొడుకులుగా మిగిలిపోకుండా జగన్ని, రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్ మీదన మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ అతను ఒక దొంగగా చూపించే ప్రయత్నం చేయడం ద్వారా జగన్ గురించిన చర్చ జనంలోకి తీసుకొచ్చింది చంద్రబాబు. తద్వారా ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చుని తండ్రి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి పోల్ మేనేజ్మెంట్ చూసి పెట్టిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది చంద్రబాబు నాయుడు. అప్పట్లో షర్మిలకు ఉండేది ఆ ఇంట్రెస్ట్, జగన్కి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు బిజినెస్ మీద, ఇదే పాలిటిక్స్ మీద. ఆ ఇంట్రెస్ట్ తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాతన సిబిఐ కేసు పెట్టించడం లాంటివి చేసేటప్పటికి అతనిలో ఒక కసిని పెంచింది చంద్రబాబు నాయుడు. అందులో నిరపరాధిగా నిరూపించుకోవడం ద్వారా అందరి చేత శభాష్ అనిపించుకుని జగన్కి ఒక దాన్ని ఏమంటారు, యంగ్స్టర్స్లో ఒక అభిమానాన్ని సంపాదించి పెట్టింది ఆ రెబలిజం మెంటాలిటీ. దానికి కారణమైంది చంద్రబాబు నాయుడు. తర్వాతన రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూలే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాన్ని కాపాడటం ద్వారా కాంగ్రెస్ చంద్రబాబు ఒక్కటే అన్న ఫీలింగు. అట్లాగే ఆ టైంలో జగన్ని జైల్లో పెట్టడానికి కాంగ్రెస్ వేసే ఎత్తులకి జగన్ రివర్స్ ఎత్తేసుకున్నాడు, లీగల్గా సేఫ్గా బయటకు వచ్చేసేవాడు. కానీ తనకున్నటువంటి లీగల్ టీంతో జగన్ని బయటికి రాకుండా సిబిఐతో జైల్లో పడేసేలా చేసింది చంద్రబాబు నాయుడు. తద్వారా జగన్లో శాశ్వతంగా జగన్ని రాజకీయ సమాజ్ చేద్దాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాంతో పబ్లిక్లో వచ్చినటువంటి సింపతి కారణంగా ఓ బలమైన నాయకుడిగా తయారయ్యి, అంటే ఆ టైంలో జగన్ టెస్ట్ చేసుకున్నాడు, తను కొంతమందికి సపోర్ట్ చేశాడు, లేదా జగన్కి సపోర్ట్ కొంతమంది రాజీనామా చేశారు. వాళ్ళని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి తెలుగుదేశానికి డిపాజిట్ లేకుండా చేశారు. అప్పుడు జగన్కి అర్థమైంది, ఓహో నన్ను జనం కోరుకుంటున్నారు, జైల్లో ఉన్నా నన్ను అది నమ్మట్లేదు, నా మీద అక్రమంగా పెట్టారని ఫీల్ అవుతున్నారు జనం అని జగన్కు ఒక కాన్ఫిడెన్స్ తెప్పించింది చంద్రబాబు నాయుడు. అందుకే కాంగ్రెస్ వాళ్ళని బతిలాడుకునే కర్మ పెట్టుకోకుండా సొంత పార్టీ పెట్టుకోవాలని జగన్కు ఒక ఆలోచన రేకెత్తించింది చంద్రబాబు నాయుడు. తర్వాత పార్టీ పెట్టాక 67 మంది ఎమ్మెల్యేలతో ఏకంగా ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రావడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ముగ్గురుతో కలిసి పొత్తు పెట్టుకోవడం. అంటే జగన్ అనేటువంటి వాడిని తట్టుకోలేక ముగ్గురుతో పొత్తు పెట్టుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగాడు అంటే అది తన గొప్పతనమైంది జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి జనంలో చర్చకు వచ్చింది. ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి పొత్తులు పెట్టుకుంటేనే గెలిచాడు ఫస్ట్ ట్రిప్, రెండోసారి పొత్తులు లేకుండా గెలిచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పొత్తు లేకుండా పోటీ చేశాడు ఫస్ట్ ట్రిప్, రెండోసారి కూడా పొత్తు లేకుండానే పోటీ చేసి గెలిచాడు. అంటే పొత్తు లేకపోతే జగన్ పొత్తు లేకపోయినా గెలవగలడు, పొత్తు ఉంటే కానీ చంద్రబాబు గెలవలేడు అన్నటువంటి ఒక ఫీల్ని క్రియేట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని జగన్ మీద సింపతి తెచ్చి తనని సీఎం చేసింది చంద్రబాబు నాయుడు. ఇవాళ రోజున సొంత అంటే 5 ఏళ్ల జగన్ పాలనలో అంతకు ముందు జగన్ని ప్రాణంగా ఫీల్ అయినటువంటి కార్యకర్తలు దూరం అయిపోయారు. బికాజ్ అధికారంలోకి రాగానే ఆస్వాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా పెత్తనం లేకుండా చేయడం, మద్యంలోనో లేకపోతే ఇసుకలోనో తిందామనుకున్నటువంటి గనుల్లోనో తిందామనుకున్న సొంత నాయకుల్ని జగన్ తిననివ్వకపోవడంతో విసుగు చెందిన వాళ్ళందరూ దూరం అయ్యారు జగన్కి. జగన్ని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించిన సొంత నాయకులు, సొంత కార్యకర్తలు జగన్కి తమ సత్తా చూపెట్టాలనుకుని చివరికి ఆ జగన్ని ఓడగొట్టడం 11 స్థానాలకు పరిమితం చేస్తే
ఇక జగన్ దగ్గరికి మళ్ళీ వాళ్ళు రాని పరిస్థితుల్లో చక్కగా ఉంటే జగన్ని కెలక్కుండా నీ పరిపాలన ఏంటో నువ్వు చేసుకోవడం, తద్వారా నీ గొప్పతనం ఏంటో చెప్పుకోవడం మానేసి వాళ్ళ పత్రికల ద్వారా రోజు జగన్ 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 జపం లేకపోతే నిద్ర పోవట్ల. ప్రతి అంశంలో జగన్ని విలన్గా చూపెట్టి బతుకుదాం అనుకుంటే చర్చ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాంతో పాటుగా వైసీపీ వాళ్ళందరినీ లోపలేసేయాలి, చంపేయాలా, కొట్టేయాలా, నరికేయాలా, జైళ్ళలో వేసేయాలి, కేసులు పెట్టేయాలి, హింసించేయాలి, వేధించేయాలి అని కట్టరగా స్టేట్మెంట్లు, యూట్యూబ్లు, పేపర్లు, టీవీలు, డిబేట్లు, వాట్సప్లు, లేకపోతే కనుక స్టేటస్లు, ఫేస్బుక్లు ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంటే దాన్ని బేస్ చేసుకుని పోలీసులు కేసుల మీద కేసులు పెడతా ఉంటే ఇక వాడికి పార్టీని వదిలేసుకుని కూర్చున్నవాడిని కూడా తీసుకొచ్చి నువ్వు ఒక్కలో దోస్తుంటే మరి వాడికి గతి లేదు. జగన్కి దూరమైన కార్యకర్తలందరినీ మళ్ళీ జగన్ వెనకాల పడేలా చేస్తుంది వాళ్ళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పని. మొదటేడాదిలో ప్రతీకార రాజకీయం చేశారు అనే ముద్ర అయితే వేసుకుంది. అది వైసీపీకి కలిసి వచ్చే అంశమేనా? జగన్కి కలిసి వచ్చింది, వైసీపీకి కూడా. జగన్ వదిలేసిన కార్యకర్తలందరూ ఇప్పుడు పరిగెత్తుకొచ్చారు. రేపు ఇంట్లో కూర్చున్న మనం ఏదో ఒకటి చేస్తారా అని. రెండోది, ఈ జైలు మీద కూడా ఒక విరక్తి వచ్చేసింది. ఆ బొక్కల తొయిలే 2-3 నెలలు, అంత మించి ఏముంటది, అధికారంలో లేం కదా ఏమవుతుంది, జైలుకి వెళ్ళి వస్తే కనుక జగన్ బాగానే చూసుకుంటానంటున్నాడు కదా అని అందరూ జైలు బాటకి అందరూ కూడా సంచిలో సర్దుకుని రెడీలో కూర్చుంటున్నారు. జైలుకి వెళ్ళి వస్తే సీట్ గ్యారంటీ, సీట్ గ్యారంటీ, ఏదో కేసులు ఇదే పోస్టులైనా గ్యారంటీ, నామినేటెడ్ పోస్ట్. కాబట్టి మనం పోయొద్దాంలే అనుకుంటున్నారు ఎవరికాడు. ఆ విధమైనటువంటి ఒక రిలక్టెంట్ గా తయారవ్వడానికి కారణం ఏంది ఇక్కడ వీళ్ళు. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఓడిపోయిన వెంటనే ప్రతిపక్షంలోకి రాగానే ఈ మొదటేడాదిలో ఒకేసారిగా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోవడం కానీ, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడం కానీ, మాజీ మంత్రులు జగన్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా, బాలినేని లాంటి వాళ్ళు కూడా రాజీనామాలు చేయడం కానీ, ఇవన్నీ మొదటేడాదిలో ఇచ్చిన షాక్ల ఉన్న వాళ్ళకి భరోసా కల్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు వాటిని, లేదంటే అది పెద్ద డ్యామేజ్ ఏం కాదు అని ఏమన్నా భావించారా? పార్టీ పరంగా లాంగ్ రన్ లో కొంత ఇబ్బంది ఉంటుంది, నో డౌట్ అందులో. బట్ జగన్ అది లెక్క చేసే క్యారెక్టర్ కాదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి కొడుకుగా 160 మందో 155 మందో సంతకం పెట్టిన రోజునే అతన్ని సీఎం చేయకుండా పక్కన పెట్టింది అధిష్టానం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున జగన్ వెనకాలని తిరిగారు ఈ ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళంతా వాళ్ళ తెలంగాణలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ రాష్ట్ర విభజన ఉద్యమం రాగానే జగన్ వదిలేసి అవతలకి పోయారే. అప్పుడే జగన్ కి పెద్ద దెబ్బే కదా, అలవాటు అయిపోయింది. ఆ తర్వాత ప్రాంతీయత, ఆ తర్వాత నీకు అలవాటు అయిపోద్ది అంటున్నా. ఒకసారి ఏదో ఒక కారణం చూపెట్టి జగన్ కి దూరం చేస్తే పరిస్థితి, ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు పోయా, ఎంపీలు పోయా, అలా ఇలా గెలిచి అలా 4 వెళ్ళిపోలా. రేణుక, బుట్ట రేణుక, ఆయన పేరేంది, ఎస్పీవై రెడ్డి, వీళ్ళందరూ అప్పుడే వెళ్ళిపోయారు కదా. తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే రఘురామకృష్ణరాజు ఆ రోజు నుంచి శత్రువు అయ్యాడు కదా. ఆ రోజు నుంచి ఆనంద్ లాంటి వాళ్ళు వ్యతిరేకమే కదా, బొమ్మ వాళ్ళు వ్యతిరేకమే కదా. కాబట్టి ఇంకా కొత్తగా అతనికి ఇదేదో పెద్ద ఇది కాదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలో కూడా ఎవరైనా వెళ్ళిపోవచ్చేమో, ఫీల్ అవ్వడే అతను కొత్తగా ఫీల్ అయ్యేది లేదు. అంటే అధికారం చూసి 151 స్థానాల్లో గెలిచి తర్వాత, ఇంతకుముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు అధికారం చూసిన తర్వాత వెళ్ళిపోవడం కదా. ఇది అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు కదా రఘురామకృష్ణరాజు, అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళిపోయింది కదా శ్రీదేవి, అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు కదా కోటన్ రెడ్డి, అధికారంలో ఉన్నప్పుడే కదా 4 వెళ్ళిపోయింది బయటికి. అవును అవును, అతనికి కొత్త ఏముందంటున్నా నేను. అతను మారే మెంటాలిటీ కాదు. ఒకటి, అతని మెంటాలిటీ నచ్చకనే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు పూర్తిగా ఇవాళకి కూడా విభేదించేది. కానీ అతను కోసం వీళ్ళు మారాలా, వీళ్ళ కోసం అతను మారాలా అంటే అతను వీళ్ళ కోసం మారడు, ఎవరి కోసం మారడు. ఆ మెంటాలిటీ నచ్చిన వాళ్ళే అతని వెనకాల ఉంటారు అంతే. కానీ ఈ అరెస్టులు ఇవన్నీ కూడా వైసీపీకి అంటే ఈ ఏడాదిలో ఒక భారీ డ్యామేజ్ తెచ్చిపెట్టినాయి ఏమన్నా? ఇంకా అవి 4 ఏళ్ల పాటు ఇంకా ఉంటాయా? అంటే దాన్ని రెడ్ బుక్ లో అదే అంటున్నారు, రెడ్ బుక్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదనేది మనం చెప్పలేం. కానీ అది ఉంటదా లేదా అరెస్టులు పర్వం, ఆ భయంతో ఏమన్నా బతకాల్సిన పరిస్థితేనా ఇంకా వైసీపీ ముందు? చెప్పాను కదా, భయపడ్డం మానేశారు, బట్ ఉంటాయి. అంటే తెగించారా, తెగించేస్తున్నారా? అంటే తెగించే వాళ్ళు తెగిస్తున్నారు, వీళ్ళు కేసులు పెట్టడం అయితే మానరు, వేధించడం అయితే మానరు. ఎందుకంటే ఇప్పుడు పరిపాలిస్తున్నది చంద్రబాబు గారు కాదు,
చంద్రబాబు గారిలో ఒక స్ట్రాటజిస్ట్ ఉంటారు ఆయన. ఆయన ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు, ఇట్లాంటి వాటిని యాక్చువల్గా. ఇప్పుడు ఆయన పరిపాలించట్లా, పరిపాలన వేరేగా ఉంది ఓ రకంగా చెప్పాలంటే. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఆయన ప్రోత్సహించడు. కక్ష సాధింపులు కంట్రోల్ చేసిన మనిషి ఆయన, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసిన మనిషి ఆయన, రౌడీజాన్ని కంట్రోల్ చేసిన మనిషి. ఇట్లా రెచ్చిపోయి రౌడీజాలు చేయడాలు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు దోచేసుకోవడాలని అంగీకరించిన మనస్తత్వం చంద్రబాబు దగ్గర గతంలో కూడా లేదు. ఇలాంటి విచ్చలవిడితనాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు. అట్లాంటి మనిషి సంపూర్ణంగా మారాడంటే ఆయన మీద ఒత్తిడి ఏంటి అనేటటువంటిది పార్టీ కార్యకర్త, కట్టర్ కార్యకర్తల యొక్క ఒత్తిడి ఆయన మీద పనిచేస్తుంది. ఆయనలో ఫీలింగ్ వచ్చేసింది ఏంటంటే, జైల్లో నన్ను పెట్టినటువంటి సందర్భంలో నా కార్యకర్తలందరూ వచ్చారు, ఆ కార్యకర్తలందరూ దోచుకొని మమ్మల్ని అని చెప్తుంటే మనం ఈసారి అడ్డుకోవడం కరెక్ట్ కాదనే ఫీలింగ్ వచ్చింది ఆయనకి. కానీ అది కరెక్ట్ కాదు. జనాలు చంద్రబాబును చూసేటటువంటి దృక్పథం వేరు. ఇప్పుడు ఇలాంటి వేధింపులు, ఇలాంటి హింసించేటటువంటి మనస్తత్వం ఉంటే అప్పుడు తేడా ఏముండదు కదా. అవును. కానీ ఒకటి సార్, ఈ ఏడాదిలో రావడం తోటే ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి లడ్డు కల్తీనే పేరుతో ఒక పెద్ద షాక్ ఇచ్చింది. తర్వాత అది క్రమక్రమంగా ఒకేసారి లిక్కర్ స్కామ్, అది కూడా 3,000 కోట్లకు పైగా, దగ్గర 4,000 కోట్లు అని కొన్ని రోజులైతే దానికి ఓకే, అది డ్రామానాలో ఏదో ఆ హడావుడైతే నడిచింది, అరెస్టులు పరమైనది. ఇప్పటికే ఉందనుకోండి, కాకపోతే కొంచెం మోతాదు అయితే తగ్గించారు ఇంత ముందుతో పోలిస్తే. ఫ్రంట్ పేజీలో అయితే ఇప్పుడు వార్తలు తగ్గినాయి కాబట్టి మోతాదు తగ్గిందని అనుకోవాలి. అది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం? వాస్తవంగా ఫస్ట్ ఏడాది జగన్ కూడా రాగానే చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టడానికి కొన్ని కమిటీలు వేశారు. ఓ మంత్రుల సబ్ కమిటీ అని, అంతకుముందు దాని మీద విచారణలని, సిఐడి దర్యాప్తు అని, ఆ నివేదికలన్నింటినీ తీసుకుని సిబిఐకి పంపించడం, ఈడీకి పంపించడం, ఇవన్నీ సేమ్ రివర్స్. ఏముంది అక్కడ? చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన కుంభకోణం ఫస్ట్ ఏడాది తీసిందే, ఆ మిగతా ఇష్యూస్ అన్ని ఫస్ట్ ఏడాది తీసిందే. అప్పుడు వార్తలు వేస్తానే ఉంది సాక్షి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కానీ అరెస్ట్ చేయడం, ఎందుకంటే అప్పటిదాకా డేటా అంతా కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. రకరకాల ఆధారాలన్నీ సేకరించుకున్న తర్వాత లాస్ట్ ఇయర్కి చేశారు. ఇప్పుడు కూడా మేబీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏమనుకుంటున్నారంటే తొందరగా లోపల వేసేసి పంపించేస్తే బెటర్ అని చూస్తున్నారు. అయితే సాధ్యం కావట్లేదు అది. ఎందుకంటే ఇవన్నీ కూడా వాడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆడు, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళ పేర్లు చెప్పడం తప్పించి అది కూడా వీళ్ళు రాసుకునేయే. క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది అన్నటువంటి ఈడీ ఏదన్నా తెలిస్తే వీళ్ళు ఏమైనా చేయగలరు. చంద్రబాబు గారి మీదన వీళ్ళు 20-30 రాశారు లెటర్లు సిబిఐకి, ఈడీకి, ఏమీ వర్కౌట్ కాల. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ కూడా కేసు కట్టింది కాబట్టి, జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాసింది ఉంది కాబట్టి, ఆ రెండింటినీ బేస్ చేసుకుని పెట్టారు కాబట్టినే అరెస్టు, ఆయనకి బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచడానికి కారణమైంది అన్ని రోజుల పాటు. అదే ఇప్పుడు జగన్కి అట్లాంటిది ఏదైనా ఎతుకుతున్నారు, దొరికితే కుమ్మేస్తారు. అంటే ఇది లిక్కర్ స్కామ్ అంత జగన్ మెడకు చుట్టుకునే అంతగా లేదా? అదే కదా. ఇప్పుడు పాలసీ డెసిషన్ లో అతను ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారిని ఏ కారణం మీద వదిలిపెట్టారు? పాలసీ డెసిషన్ అది కేబినెట్ తీసుకుని అంటున్నారు కదా, మరి ఆయనకి ఏంటి సంబంధం అన్నారు. లిక్కర్ పాలసీ కూడా జగన్ అంతే కదా, పాలసీ డెసిషన్ అది. దాంట్లో సంపాదించుకున్నాడని నిరూపించాలి వీళ్ళు. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇది ఇన్ని కోట్ల రూపాయలు అన్నది జిఎస్టీ వాళ్ళు ఇచ్చిన కాగితం ఉంది అక్కడ. ఇంకోటి అక్కడ సో ఈయన సంతకం ఉంది, ఏది ఆ సదరు సంస్థకి డబ్బులు ఇచ్చేయమని చెప్పి. అదేమో ఒప్పందం చేసుకుంది ఒక సంస్థ అయితే, డబ్బులు ఇచ్చింది ఇంకో సంస్థకి అన్నది. అట్లాంటిది ఏదైనా దొరికితే వేసేస్తారు ఇక్కడ. జగన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు ఏమన్నా మొదలు పెట్టిందా ఈ ఏడాదిలో? అందుకనే నిన్నగాక మొన్న భారతీయ సిమెంట్ కు సంబంధించి ఆ సున్నప్రాయి గనుల లీజు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అక్రమంగా కట్టబెట్టారు అనే అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారా? ఎలా చూడాలి? ఇవాళ ఏంటి, జగన్ లేకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అన్నటువంటిది ఇవాళ కాదు, దశాబ్దాల నుంచి నడుస్తుంది. వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. దానికి రివర్స్లో ఇక్కడ వీళ్ళు కూడా, జగన్ కూడా అదే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసేటటువంటి ప్రయత్నం అనేది ఇవాళ కొత్త కాదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఇది వీళ్ళు వెటకారం చేసేటటువంటిది ఏంటి, ఒక ఇల్లు, ఆ ఇల్లు కూడా అమ్ముకోవడానికి పర్మిషన్ అడిగాడు చంద్రబాబు నాయుడిని. అట్టంటోడికి ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చిందన్నది. రాజశేఖర రెడ్డికి అప్పటికే 100 కోట్లు వస్తుంది. ఆయనకి ఇడుపులపాయల ఇల్లు ఏమైనా కొత్తగా కొన్నాడా, కొత్తగా ఏమైనా ఆక్రమించుకున్నాడా? రాజారెడ్డి ఉన్నప్పటి నుంచి లేదేంటి అక్కడ? కాకపోతే అక్కడ బంజారా హిల్స్ లో ఉన్నటువంటిది ఆ దాన్ని ఏమంటారు, పట్టా భూముల కింద ఉన్నటువంటి వాటిని కొనుక్కున్న అందరూ కూడా అది కన్వర్షన్ పర్మిషన్ తీసుకోవాలి, నాళా పన్ను కట్టి తీసుకుంటారు. అది
దానికి పర్మిషన్ అడిగితే పర్మిషన్ అడిగేటప్పుడు ఏం చెప్తారు, నా దగ్గర ఆర్థిక స్తోమత బాగాలేదయ్యా, ఇప్పుడు మనం పెట్టేయని అంతే పెడతారు కదా. అట్లా కాబట్టి ఏం చెప్తే దాన్ని బుచ్చుకుని ఈ దశాబ్దాల తరబడి ఏం చేశారు, రాజశేఖర రెడ్డికి ఏం లేదు, అడుక్కు తినే పరిస్థితుల్లో ఉంటే చివరికి ఇల్లు అమ్ముకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు దగ్గర బెచ్చం ఎత్తుకున్నాడు, అయినా చంద్రబాబు నాయుడు స్టఫండ్గా నిలబడి ఇవ్వలేదు అని చెప్తారు. పచ్చి అబద్ధం అది. కానీ వాళ్ళ మీడియా ద్వారా లేకపోతే ఆ ఉపన్యాసాల ద్వారా దశాబ్దాల తరబడి చేశారు కదా. అతని ఆర్థిక మూలాలని దెబ్బకొట్టేటటువంటి ప్రయత్నం రాజశేఖర రెడ్డికి సంబంధించి ఎందుకు చేయలే, రాజశేఖర కేసులు పెట్టలా కోర్టుల్లో రాజశేఖర రెడ్డి టైంలో. అట్లాగే జగన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్ అసలు రాజకీయాల్లోకి రాకముందే చేశారు. జగనే రాజశేఖర రెడ్డి ఆర్థిక మూలాలు కాబట్టి జగన్ మీద సంస్థల మీద అప్పుడే కేసులు పెట్టారుగా. ఆ తర్వాత జగన్ సంస్థలను అప్పుడే కదా ఈ సిబిఐ కేసు, ఈడీ కేసు. ఆ రోజు నుంచి జగన్ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్త ఉంది ఇంకా. అంటే నెక్స్ట్ ఇంకా భారతి గారిని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా ఈ అంశంతో? నాకు తెలిసి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కాస్త తెలివైన వాళ్ళు, లేడీస్ జోలికి పోరు. భారతీని అరెస్ట్ చేయడం కానీ, రోజాని అరెస్ట్ చేయడం కానీ, విడుదల రజనీని అరెస్ట్ చేయడం కానీ, లేడీస్ ని అరెస్ట్ చేయరు. ఇది నేను అనుకుంటున్నా. వాళ్ళ మీద రాస్తారు వార్తలు, వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వీళ్ళ పత్రికల ద్వారా, ఇలా టీవీల ద్వారా, ఇలా సోషల్ మీడియా ద్వారా వాళ్ళని చాలా బద్నాం చేస్తారు. కానీ అరెస్ట్ చెయ్యరు. చేస్తే అది సింపథెటిక్ వైపుకి వెళ్ళిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే మన విడుదల రజనీ విషయంలో కూడా ఆగారని నేను అనుకుంటున్నాను. అంటే టార్గెట్ లిస్ట్ లో అయితే జగనే ఉంటారు. జగన్ ని మేబీ ఇక్కడ రెండు కోణాలండి. జగన్ ని జైల్లో పెట్టకపోవచ్చు, పెడితే సింపతి వస్తుంది. ప్రతి దాంట్లో జగనే దొంగ అనేటటువంటిది రాబోయే 5 ఏళ్ళు కూడా ఏదో ఒకటి పట్టుకుంటానే ఉంటారు. ఏది అంటే ఇక్కడ కార్యకర్తలు అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రెషర్ పెరిగితే చేస్తారు. అప్పుడు దాంట్లో వీళ్ళు కూడా చెప్పుకుంటారు కదా పార్టీకి, చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్లే జగన్ దిగాడు, జగన్ అరెస్ట్ చేస్తే రేపు చంద్రబాబు దిగుతాడు అది చెప్పుకుంటారు కదా రేపు పొద్దున. అంటే కార్యకర్తలు కన్విన్స్ చేసుకుంటారు. కార్యకర్తలకు కూడా నాకు తెలిసి ఆ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తలు మీరేం మిమ్మల్ని ఎట్లాగా అసెస్ చేయాలి, వాళ్ళని ఎట్లా అసెస్ చేయాలి, వాళ్ళ దాన్ని ఎట్లా సమర్థించుకోవాలి, మిమ్మల్ని ఎట్లా విభేదించాలి అనేది ముందుగానే అంచనా వేసుకుంటారు. వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం ప్రయోజనాల కోసం ఏమైనా చేయొచ్చు, అవతల వాళ్ళ నాశనం కోసం ఏమైనా చేయొచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఆ ఆలోచనలోనే ఉన్నారని నేను అనుకుంటున్నా. ఓకే సార్, చివరిలో సాక్షిలో జరిగిన ఒక చర్చ అనవసరమైన రచ్చగా జగన్ మెడకు చుట్టుకోబోతోందా? ఏమి లేదు, కేసు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసిందా, అంటే సుప్రీంకోర్టు వెంటనే కొమ్మినేనికి బెయిల్ ఇవ్వమని చెప్పింది వెంటనే. ఎందుకంటే అక్కడ బేసిక్ గా కృష్ణరాజు మాట్లాడింది తప్పు, కొమ్మినేని ఆ టైంలో ఖండించకపోవడం తప్పు. కానీ రెండో రోజు క్షమాపణ చెప్పాడు అతను, ప్లస్ అందులో తన ఉద్దేశం కూడా చెప్పాడు. ఇంకోటి సాక్షి డిజోన్ చేసుకుంది, ఎనఫ్ ఇక అక్కడతో. కానీ ఇక్కడ వెంటాడారు, వేటాడారు. తద్వారా జర్నలిస్ట్ కమ్యూనిటీకి ఒక బెదిరింపు ఇచ్చారు. మీరు గనక జర్నలిస్టులైనా మిమ్మల్ని వదిలిపెట్టడం, మీ సంగతి తేలుస్తాం, మీరు అయితే ఈనాడులోను, జ్యోతిలోను, టీవీ5లోను, మహా టీవీలోను, ఏబిఎన్లోను వాటిట్లో పనిచేయండి, ఈటీవీలోను. అలా కాకుండా మీరు వేరే సంస్థలో పనిచేశారా మీ అంతు తేలుస్తాం. రెండవది, జగన్కి వ్యతిరేకంగా ఉంటండి మీరు, ఓకే, జగన్కి అనుకూలంగా ఉన్నట్టు అనిపించినా లేదా మాకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించినా మీరు ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని వేసేస్తాం అనేటటువంటి ఒక సంకేతం ఇచ్చారు. ఇంకోటి, సాక్షిని మూయించడానికి ప్రయత్నం చేస్తున్నారు సీరియస్ గా. అది అంటే ఏ కోణంలోనైనా ఉంటుందా లేదంటే ఏ కోణంలోనైనా? ఇప్పుడు వరుస పెట్టి ఇట్లాంటివి పెట్టేసేసి కోర్టులో వేపిస్తారన్నమాట రేపు పొద్దున. అంటే లైసెన్స్ రద్దు అయ్యేలా లైసెన్స్ రద్దు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జరగవు, అవన్నీ సాధ్యమయ్యే కావు. ఇప్పటికే సాక్ష్యం రానియట్లేదు కదా, గ్రౌండ్ లెవెల్లో ఛానల్ రానియట్లేదు కదా, పేపర్ మాత్రమే నడుస్తుంది ప్రస్తుతం. అవును అవును. కానీ తొలి ఏడాదిలోనే లోకేష్ కి సంబంధించి రాజకీయ భవితవ్యం ఒక కీలక స్టెప్ ఉంటుందని అనుకుంటే ఎందుకు వాయిదా పడింది అనుకోవాలి? ఎందుకు పడింది వాయిదా? మేబీ అది జాతీయ నాయకత్వం బీజేపీ వాళ్ళు ఏమైనా వద్దన్నారో, లేదా అసలు చంద్రబాబే వద్దనుకుంటున్నారో మనకే తెలియదు. పవన్ కళ్యాణ్ వద్దంటున్నారో, మరి ఎందుకు ఆగారో మనకే తెలియదు. అయితే నేనైతే ఫస్ట్ ఏడాదే ఇస్తారని అనుకోవాలి, ఏడాది తర్వాతనే వస్తనుకుంటున్నాను నేను. అయితే ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి సీఎం పోస్ట్ ఇస్తారని అనుకుంటున్నా. చూడాలి అది.
కానీ ఒకటి సార్, ఇంకొకటి అంటే కూటమిలో ఉన్నా సరే జనసేన పార్టీ జనసేనే కాబట్టి ఏడాదిలో మొదట్లో చాలా అగ్రెసివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తర్వాత క్రమక్రమంగా సైలెంట్ అవ్వడం, కొన్ని ఇష్యూస్ లో సనాతన ధర్మం పేరుతో అంత హడావుడి చేసి ఇప్పటికీ కాస్తంత సైలెంట్ అయిపోవడం, నాగబాబు గారి మంత్రి పదవి విషయంలో కూడా పెద్దగా ఒత్తిడి తీసుకురాకపోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే అంటే జనసేన అక్కడ అంటే కూటమిలో ఉంది కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ అని అనలేం, కానీ జనసేన పాత్రను ఎలా చూడాలి? చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ విషయంలో సొంత కార్యకర్తల్లో కూడా క్రమంగా పెరుగుతున్న ఫీలింగ్, తెలుగుదేశం డామినేట్ చేస్తుంటే మనల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టు ఫీలింగ్ పెరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే కట్టర్ కార్యకర్తలకు అందరికీ పదవులు ఇప్పిస్తున్నాం కదా, ముందు అందరు కార్యకర్తలు బలోపేతం అయిపోతే సరిపోతుందని ఆలోచిస్తున్నారు. కాబట్టి జనంలో ఇదివరకటి ఉన్నటువంటి మూమెంట్ ఉందంటే అపోజిషన్లో ఉన్న మూమెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు రాదు. ఇదివరకు ప్రతిదాన్ని తిట్టచ్చు, మనం తిట్టినప్పుడు సరదాగా ఉంటుంది, మనవాడు హీరోలాగా కనిపిస్తాడు. సమర్థించుకోవడం ఏం చూపెడతారు ఇప్పుడు? ఈ సమర్థనలు క్రమంగా బలహీనపడతాయి. ఇప్పుడు ఇదివరకు వాలంటీర్లందరికీ మీకెందుకు నేనున్నాను, నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు ఆ వాలంటీరు ఉద్యోగం పోయినా సరే మీ కర్మ, మీ అదేది జగనే సరిగ్గా చేయలేదంటే వాళ్ళందరూ పర్లేదండి. అలా వాస్తవంగా చెప్పాలంటే వాలంటీర్లో 100కి 70-80% మంది పవన్ అభిమానులే, యంగ్స్టర్స్ కదా వాళ్ళు. పవన్ అభిమానులే దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు అక్కడ. వాళ్ళు ఇప్పుడు సంబరపడతారా పవన్ కళ్యాణ్ వల్ల మా ఉద్యోగాలు పోయినాయి అని? మద్యం దుకాణాలు పనిచేసే వాళ్ళు కూడా యంగ్స్టర్సే, రేషన్ కి సంబంధించినటువంటి వాహనాలు నడిపిన వాళ్ళు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ మంది. వాళ్ళ అదిలో బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్నటువంటి బ్యాచ్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అనేక మంది చేతన ఇప్పుడు ఇదివరకు పవన్ లో హీరోయిజం ఇప్పుడు కనిపించకపోతే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ నోటి దగ్గరే ముద్దలాగితే ఏం చేస్తారు? అందరికి నేను ఇస్తాను, నేను చూసుకుంటానని చెప్పేసి. ఇకపోతే ఆ పార్టీ పరంగా తన పరంగా అయితే తను సేఫ్, పదవుల పరంగా తనకు వచ్చే గౌరవం తనకు లభిస్తుంది. తన పార్టీలో చాలా మందికి పదవులు వచ్చినాయి, తనను నమ్ముకున్న వాళ్ళకి పదవులు ఇప్పించానన్న సంతోషంలో ఉండొచ్చును. ఇకపోతే ఇవన్నీ అంటారా, ఆయనకి చంద్రబాబు మీద ఉన్న అపారమైన ప్రేమ, జగన్ మీద ఉన్న అపారమైన ద్వేషం, ఇదే ప్రస్తుతం. అది బలమా బలహీనత అన్నది భవిష్యత్తు నిర్దేశిస్తుంది. అవును. ఒక రకంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు జరగబోతున్న రాజకీయాలు, తీసుకోబోతున్న నిర్ణయాలు అంటే 33% మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అనేది, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి దీనివల్ల? చాలా పెద్ద చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి నాకు తెలిసి తెలుగుదేశం నమ్మకం కూడా అదే, కూటమి నమ్మకం కూడా అదే. జగన్ ఏం పేకలేడు మనల్ని అనుకోవడానికి. ఎందుకు అంటే మహిళా రిజర్వేషన్స్ వస్తాయి 33%. అది డిసైడ్ చేసేది ప్రభుత్వమే. కేంద్రంలోని వీళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు. రేపు పులివెందులు మహిళా రిజర్వేషన్ పెట్టారనుకోండి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ పెట్టారనుకోండి, ఎంపీ సెట్లలో మిథున్ రెడ్డి ఉన్న చోట మహిళా రిజర్వేషన్ పెట్టారనుకోండి, అరకు మహిళా రిజర్వేషన్ అంటే ఆల్రెడీ మహిళ ఉందనుకోండి, వాళ్ళకి అది ప్రాబ్లం కాదు. వైసీపీకి బలమైనటువంటి సీట్లన్నింటిలో ఎక్కడెక్కడైతే బలమైన నాయకులు ఉన్నారో అన్ని మహిళా రిజర్వేషన్ పెడతారు రేపు పొద్దున. దాంతో పాటుగా వైసీపీకి బలం ఉన్నటువంటి ఓట్ బ్యాంకులు ఉన్న నియోజకవర్గాలు చీల్చేస్తారు. తద్వారా 2009లో కాంగ్రెస్ గెలవడానికి అదే కారణమైంది, రెండోసారి గెలవడానికి రాజశేఖర రెడ్డి. అప్పుడు తెలుగుదేశానికి బలమైనటువంటి సీట్లన్నింటినీ ఎస్సీ రిజర్వ్డ్ కిందకి మార్చాడు రాజశేఖర రెడ్డి. లైక్ నందిగామ, దేవినేని కుటుంబానికి స్ట్రాంగ్ సీటు. అది ఎస్సీ చెప్పేటప్పటికి పాపం ఆయన ఉమా మైలవరానికి తిరగాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి అప్పటిదాకా 4-5 ట్రిప్స్ వాళ్ళ చేతిలో ఉన్న నియోజకవర్గం దెబ్బతిన్నారు. అట్లాగే మన ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటిది కావచ్చు, చాలా చోట్ల తెలుగుదేశం మహా స్ట్రాంగ్గా ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి గెలిచే సీట్లన్నీ రిజర్వ్డ్ చేసి పడేశారు. పత్తికొండ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. అట్లాంటివన్నీ అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున అదే స్టెప్ వీళ్ళ మీద వేస్తారు గ్యారంటీగా. అది జరుగుతుంది. అంటే ఇప్పుడు జనగణన వేరు, కులగణన సెపరేట్ గా జరుగుతుందా సార్? జనగణంతోనే కులగణన జరుగుతుంది, అందులో తేడా ఉండదు. అంటే దాని ఆధారంగానే తర్వాత ఈ రిజర్వేషన్లు ఇవన్నీ చేస్తారు. దానికి దీనికి మహిళా రిజర్వేషన్ దానికి ఏం సంబంధం లేదు కదా. అంటే ఇది అయిన తర్వాత అది మొదలెడతారు అనేది అంటున్నారు కదా. 26 అంటే దీన్ని బేస్ చేసుకుని అయితే అదే ఉండదు, ఇంకా కొత్త ఉంటుంది. ఎప్పుడు వచ్చినా అదే రిజర్వేషన్ ఇంకా ఉంటుంది. టోటల్ గా 33% అంతే. సీట్లు పెరుగుతాయి కాబట్టి అంటే సీట్లు పెరుగుతాయి కాబట్టి 225 వస్తాయి దాదాపుగా. 225 వచ్చినప్పుడు 50 సీట్లు ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట.
అదే అంటున్నాను, అంటే మహిళలకు ఇప్పుడు అవకాశాలు పెరిగినా సీట్లు పెరగడం వల్ల ఆ బ్యాలెన్స్ సరిపోద్దా, దానివల్ల ఇంకా ఏముంది రేపేం దాంట్లో తగ్గవా? ప్రాబ్లం ఏముంది, ఇంకా హ్యాపీ కదా. ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే నియోజకవర్గాల విభజన జరగకపోతే మాత్రం అప్పుడు ఇష్యూ ఉంటదేమో ఖచ్చితంగా. అప్పుడు నెట్ టు నెట్ ఫైట్ అవుతుంది. అంటే మహిళల సంఖ్య పెరుగుతుంది కదా అప్పుడు, అవును. మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి. సార్, మరొక కీలకమైన అంశం, అంటే ఇది ఏడాదని కాదు కానీ ఈ మధ్య కాలంలో హిందూ ఆలయాల మీద దాడులు అనేది చాలా దారుణంగా పెరిగిపోయినాయి. చివరికి నిన్న వారాహి అమ్మవారి ఆలయం దగ్గర కూడా జరిగిన దాడి. ఓకే, అది కారణం ఏదైనా, అలాగే మొన్న కూడా మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ కూడా మా వైపుని ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ఆ స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి బయట పడేసి ఆ ఫ్యాన్లు అవి కూడా విరగొట్టేసి, అంటే ఒకటేనే కాదు, గ్రౌండ్ లెవెల్లో వెళ్తే చాలా చాలా జరుగుతున్నాయి. ఎందుకు హిందూ ఆలయాల మీద ఈ దాడులు పెరిగిపోతున్నాయి? చివరికి వారాహి అమ్మవారి ఆలయం వరకు వెళ్ళిందంటే ఎలా చూడాలి? బీజేపీ వాళ్ళు సిగ్గుపడాలి, అంత మించేం లేదు. అట్లాగే అంటే బీజేపీకి ఏం సంబంధం అనొచ్చును. ఇక్కడ ఇదివరకు బీజేపీ వాళ్ళే కదా రైజ్ చేసింది. హిందూ సంఘాలు ఏమైపోయినా నాకు అర్థం కావట్లేదు. ఇదివరకు చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే పెద్ద పెద్దగా ఎక్స్ప్లాయిట్ చేశాం కదా. ఇవాళ ఏమైపోయింది, వారాహి అమ్మవారికి సంబంధించి జరిగితే అదేదో ఆస్తి గొడవ అంటే, ఆస్తి గొడవ అయితే గుడి ఉన్నప్పుడు నువ్వే ఇంతకుముందు ఇక్కడ అట్లాంటి వివాదాలు చాలా లేవా? అట్లాంటి వాటి మీదకి వెళ్ళారు కదా మీరు. బట్ ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాలేదు. అంటే మనం ఏమి బానిసలం కాదు కదా, హిందూ సంఘాలు ఏమి బీజేపీకి బానిసలం కాదు. బీజేపీ అనేటటువంటిది ఒక రాజకీయ ప్రస్థానం మనకి. అంతేగాని గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దాంట్లో నువ్వు మాట్లాడకపోతే, నిలబడలేకపోతే ఇంకా ఏం మాట్లాడతావు నువ్వు? అస్తిత్వానికి ఉనికికి ప్రమాదం తీసుకొస్తుంటే అంటే అది ఖచ్చితంగా తప్పే. రెండవది, ఇక్కడ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సి అట్లాంటి చోటకి ఎందుకు పంపించట్లేదు టీముల్ని? తెలుగుదేశం టీం పరిగెత్తేది, జనసేన టీం పరిగెత్తేది, బీజేపీ టీం పరిగెత్తేది. వీళ్ళు దానికి ఖండించేసి ఊరుకుంటున్నారు, సాక్షిలో రాసి ఊరుకుంటున్నారు. అంటే హిందుత్వం మీద వీళ్ళకి ఎంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ రాజకీయంగా దాని వల్ల లబ్ధి పొందాలనుకుంటున్నారు అంతే. అంటే ఏదో రాయాలని రాస్తున్నారు. ఓకే, మిగిలిన పత్రికలు అంతగా హైలైట్ చేయలేదు, అసలు రాయరు మిగతా పత్రికలు. వీళ్ళు అదే రాసి అనేటువంటి దాన్ని వీళ్ళు వెళ్ళాలి కదా, టీం వెళ్ళాలి కదా. మరి వారాహి అమ్మవారికి జరిగింది, ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి టీము? మీరు చెప్పినట్టు ఆంజనేయ స్వామి గుడి జరిగింది, ఆ జిల్లాకి సంబంధించిన అధ్యక్షుడు ఏమయ్యాడు, నిద్రపోతున్నాడు. సరే, అధికార పక్షం వాళ్ళకి వస్తే కనుక జరిగితే కనుక రేపు వెళ్ళకూడదు అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చి, లేదా వాళ్ళ మనుషులే చేసి ఉండొచ్చు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? అదే కదా, వీళ్ళు అది ఆలోచించుకోవాల్సి ఉంది. అంటే ఈ ఏడాదిలో చూసుకుంటే మన తిరుమలలో ఏకంగా ఒక వ్యక్తి ముస్లిం వ్యక్తి నమాజ్ చేశాడు. మొన్న సాక్షిలో వార్తలకు పరిమితం అవుతున్నారు అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? ఇప్పుడు ఆయన సనాతన ధర్మం, వారాహి అమ్మవారి ఆలయానికి ఆయన కూడా వెళ్ళారంటే ఇంతకు ముందు, ఎందుకు సైలెంట్? వారాహి అమ్మవారిది ఇక్కడది కాదు అనుకుంటా, ఆయన వారాహి అమ్మవారిది అంటే కాశీది అనుకుంటా వెళ్ళింది. అంటే ఇక్కడ కూడా వెళ్ళారనేది అన్నారు. ఏమైతే ఐడియా లేదు నాకు కూడా. వారాహి అమ్మవారిది అయితే వెళ్ళకపోయినా పోనీ అదే అనేది అసలు ఆయన స్టేట్మెంటే మానేశాడు. జగన్ మీదనైతే గనక రెచ్చిపోతున్నాడు ఆయన. ఇంకేం జరిగిన ఇప్పుడు, లేకపోతే తిరుపతి ఇష్యూనే కావచ్చు, లేకపోతే సింహాచలం ఇష్యూనే కావచ్చు, ఇవన్నీ ఏంటి? అదే జగన్ టైంలో అయితే గనక అసలు అట్లాంటోడు ఇట్లాంటోడు అని తిట్టిపోసేవాళ్ళు. జనం చూస్తున్నారు. మేబీ ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అధర్మాన్ని గనక మనం సహించము అని చెప్పినప్పుడు అది ప్రతి దాంట్లోనూ ఉండాలి. తేడా వచ్చినప్పుడు సమస్య వస్తుంది. కానీ హిందూ ఆలయాల విషయంలో, దాడుల విషయంలో, వాటి పరిరక్షణ విషయంలో ప్రతిపక్షం లేదంటే అధికార పక్షం రెండు ఫెయిల్ అవుతున్నాయి ఈ మొదటి ఏడాది చూసుకుంటే. అన్నిటికీ ఏం ప్రాబ్లం లేదు. ఈ విషయంలో సింహాచలం అంటే యాక్సిడెంట్ వాళ్ళు ఏం చేయలేరు, కారకులను ఏదో శిక్షిస్తారు, అది సహజంగా జరుగుతుంది, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఈ దాడులు అయితే ఉద్దేశపూర్వకంగా జరిగినాయి కదా, మీరు చెప్పినట్టు ఆ గుడిదో లేకపోతే ఎక్కడదో. అయితే దాని వెనకాల ఏదో డిస్ప్యూట్ ఉంటది. ఏ డిస్ప్యూట్ ఉన్నా విగ్రహాలను పడేయకూడదు కదా, విగ్రహాలు ధ్వంసం చేయకూడదు కదా. అది కాస్త సీరియస్ గా చూసుకోవాలి గవర్నమెంట్ కూడా. ప్రతిపక్షం పెద్దగా స్ట్రాంగ్ గా హిందుత్వ ఇష్యూ మీద లేదు కాబట్టి అని ధైర్యంగా కూర్చుంటున్నట్టున్నారు వీళ్ళు. సార్, ఫైనల్ గా మొదటి ఏడాది అయితే ఎలాంటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లాంటివి ఏం జరగలేదు, అంటే జరుగుతాయని ఏమి అనుకోలేదు అనుకోండి. కానీ కొన్ని అయితే ఇచ్చిన హామీలు, ఇప్పుడు నాగబాబు గారి మంత్రి పదవాను ఇలా కొన్ని ఉన్నాయి కదా, ఈ ఏడాది ఏమన్నా చూడబోతామా అలాంటి ఉంటదా? పవన్ కళ్యాణ్ గారి మీద డిపెండ్ అయి ఉంటది, ఆయన ఏం చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఏది జరగట్లేదు. ఇప్పుడు ఇదివరకు 33% సీట్లు అన్నారు, ఇది జనసేన వాళ్ళకి పదవులు అన్నారు, 10% కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. పోనీ ఇదేది సీట్ల పరంగా చూసుకున్నప్పుడు 175లో 21 ఇచ్చారు, దగ్గర దగ్గరగా 7%, 8% ఇచ్చారు. ఆ లెక్కన కూడా పోస్టులు రావట్లేదు, నామినేటెడ్ పోస్టులు. బీజేపీ వాళ్ళకి 10 ఇచ్చారు, అంటే ఆ లెక్కను చూసుకుంటే 175లో 10,
అంటే ఓ 3%, 4% అనుకో ఆ స్థాయిలోనూ పోస్టులు ఏం రావట్లేదు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడట్లేదు కదా. అట్లాగే దీని మీద కూడా ఏం మాట్లాడట్లేదు. జనసేన కార్యకర్తలను కొన్ని చోట్ల కొట్టినవి ఉన్నాయి, తిట్టినవి ఉన్నాయి, గొడవలు నడుస్తున్నాయి. అది ఏం స్పందించట్లేదు ఆయన. కాబట్టి మేబీ తన వరకు తను సేఫ్ అనుకున్నట్టున్నారు. తను ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు కంఫర్ట్, తన అందరూ కూడా గౌరవిస్తున్నారు. తను కేకేస్తే పరిగెత్తుకొచ్చే కార్యకర్తలు ఉన్నారు. తను సేఫ్ గా ఉన్నారు కాబట్టి మిగతా ఇవన్నీ సర్దుకోక తప్పదులే, మనం వాళ్ళని చూసుకోవాలి కదా వాళ్ళ కార్యకర్తలని. ఆయన ఉదార హృదయుడు కదా. ఆ ఉదార హృదయంతో వాళ్ళకి కూడా బోల్డంత మంది కార్యకర్తలు ఉన్నారు కదా, పాపం దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి మరి ఇచ్చుకోవడంలో తప్పే ఉందిలే అని చెప్పి అనుకుని ఉండొచ్చు ఆయన. అంటే పార్టీకి సంబంధించి భవిష్యత్ నిర్ణయాలు అనేది ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు అనుకోవాలా పవన్ కళ్యాణ్? ఆయన అధికారంలో లేనప్పుడు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయడు, అధికారంలో ఉన్నప్పుడు చేయడు. ఆయన 2014లో 19లో ఏమైనా చేశాడేంటి? అదేమంటే 19 తర్వాత నాకు టైం చాలేదన్నారు. 19 తర్వాత ఏమన్నా టైం లేదా, అంత అయిపోయింది మళ్ళీ కుదరలేదన్నారు. ఇప్పుడు చేయడు. ఆయన వ్యక్తి ఆధారిత పార్టీగా నడపాలని కోరుకుంటున్నారు, సంస్థాగత నిర్మాణంగా చేయాలనుకోవట్లేదు. ఇంకేం జరుగుతుందో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఏడాది పరిపాలన అయితే పూర్తి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పాలన అనాలి. ఇందులో ఎంతవరకు ఏడాదికే సక్సెస్, ఎంతవరకు ఫెయిల్యూర్ అనేది ఇప్పుడే డిసైడ్ చేయలేం. కానీ సూపర్ 6 హామీల విషయంలో మాత్రం ప్రజలు అనుకున్నంతగా, లేదంటే ముందు వీళ్ళ చెప్పిన హామీల విషయంలో 100% అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ సూపర్ 6 మేము చేసేసాం, ఇక మీద దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది బాబు గారే క్లారిటీ ఇచ్చేశారు. అలాగని చెప్పి ప్రతిపక్షం ఊరుకుంటుందా, లేదంటే ప్రజలు ఊరుకుంటారా, ప్రజలు అర్థం చేసుకుంటారా ఏంటనేది ఇంకా రాబోయే రోజుల్లో తేలాలి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.